చెరగాటిండు. టాప్ 5 లో టాప్ 3 లో ఉంటారు. నేనైతే భూమి పైన ఫీమేల్ యాంకర్స్ కి ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తారంట, నిజమేనా? ఊకుకేస్తే అది క్రైమ్ అయితే. అంటే మిమ్మల్ని కూడా బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకురా? బ్లాక్ మెయిల్ పైసల కోసమేనా? బ్లాక్ మెయిల్ చేయడానికి ఆడ ఏముంటుందని దాన్ని నువ్వు అడ్వర్టైజ్ తీసుకొని చేస్తా అంటే నేనేం మీ శత్రువులను రెచ్చగొట్టడానికి నువ్వు కొడతావు నేను చూస్తా, మళ్ళీ నేను ఏం చేయాలో అదే చేస్తా. నాకు ఉండాల్సిన బలగం నా దగ్గర ఉంది. ప్రాణాల మీదకి వస్తే మన అయితే ఎట్లా పరిస్థితి? 2 గంటలు చాకులతో కూర్చున్నాను. బై ఛాన్స్ నేను బతికినానంటే అని మొత్తం కాందా ముందు నీ ఎంబడ తిరిగినారు వాళ్ళ 10 మందికి పుట్టినోడు కాబట్టి వాళ్ళు పోతరాజు. నేను అట్లా చేస్తా అయితే చేస్తా అంటే ఎందుకు వేస్తారు మళ్ళీ అంత రిస్క్ తీసుకొని పోతరాజు వేసాం? అడ్డదారులతో ఇల్లులు కట్టుకోవాలి. పోతరాజు వేసాం కానీ దాని వెనకాల మంత్రాలు, తంత్రాలు, రుద్ర పూజలు ఇవన్నీ కూడా ఉంటాయంట. అవును, బయటికి పోయినాక నీ వ్యక్తిగతంలో నీ వాంటెడ్లీ వచ్చి కొడుతున్నారు. మీద పడితే తను ఎవడా సీరియస్ ఇష్యూలు అయినా ఎట్లా కొడుతుంటా? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతురాజులో మొగలతో జిరికీలు పడడం, మాటలు పడడం. మేము వచ్చి పోతరాజు ఈ బోనాల పండుగకి చాలా మంది తాగుతారు. బోనాలు వెళ్తున్నాయంటే మనకు బోనాలలో ఏం కావాలి? మందు కావాలి. తొలి బోనం ఎక్కడ నుంచి తీస్తారు అన్న? గోల్కొండ కోటకి సీజన్లో మొత్తం ఎంత సంపాదిస్తారు? సగం సీజన్ మొత్తం ఫ్రీ, సగం సీజన్ మొత్తం పోతరాజు వేషం వేసుకుని తాగడం ఎంతవరకు కరెక్ట్? నీ పైసలు ఇచ్చి తాపిస్తున్నావా? నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను నరేష్. ఆషాఢం అంటేనే బోనాలు. ఇక మనకు ఆఫీస్లకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం బోనాల సాంగ్స్ వినబడుతుంటాయి. ఒకవైపు వర్షం ముసురు పడుతుంటే, మరోవైపు ఎక్కడ చూసినా బోనాల పండుగ సాంగ్స్. ఇక మనకు మెయిన్ రోడ్ పైన టెంపుల్స్లో అన్ని డెకరేషన్లు, బోనాలు, తొట్టెళ్ళాలు ఇవే కనబడుతూ ఉంటాయి. సీజన్ మొత్తం అట్లనే ఉంటుంది. సో బోనాల పండుగ అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది సికింద్రాబాద్ బోనాలు. గోల్కొండ దగ్గర స్టార్ట్ అయ్యి బల్కంపేటలమ్మలో పెళ్ళయి ఆ తర్వాత సికింద్రాబాద్లో బోనాలు. ముఖ్యంగా మనం బోనాలు చూడడానికి పోవడానికి ఎందుకు పోతాం అంటే మెయిన్ రీజన్ పోతరాజు. అయితే మన బెస్ట్ టీవీ స్టూడియోలో తల్వార్ శివ పోతరాజు ఉండు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏం బిజీ అవుతట్టు? 2 రోజులు అయితే, 2-3 రోజులు అయితే ఇంకా చాలా బిజీగా ఉన్నాయి. ఇప్పుడు రావడానికి బిజీ ఉండే కానీ మీ పైన రావడానికి బిజీ ఉన్నారు. రావడానికి అసలు నా షెడ్యూలే ఖాళీ లేదు. మీ పైన గౌరవం. ఎప్పుడు పిలిచినా కానీ మీరు ఎంత రెస్పాన్స్ ఇస్తారన్నా ఆ రెస్పాన్స్ లో మీ పైన గౌరవం పైన వచ్చిన. థ్యాంక్ యూ. 3వ సారి అనుకుంటాం మన ఇంటర్వ్యూ. 3వసారి. ఊకుక వేస్తే కూడా బాగుంటది కదా, బోనాల పండుగప్పుడు వేస్తేనే బాగుంటది. ఊకుకేస్తే అది క్రైమ్ అవుతుంది. ఓకే. సో తల్వార్ శివ పోతరాజు అంటే ఫేమస్. చాలా మంది పోతరాలు ఉన్నారు కూడా. మీరు టాప్ 5 లో టాప్ 3 లో ఉంటారు కూడా పోతరాజు. ఏమో ఏ3 ఉంటానైతే నాకు తెలియదు కానీ A3 అంటే మళ్ళీ అది కేసుల గురించి వస్తుంది. A3 టాప్ 3 టాప్ 4 టాప్ 5 అన్నావు కదా, దాంట్లో దేంట్లోనో నాకు తెలియదు కానీ నేనైతే భూమి పైన ఉన్నా. ఓకే. సో బాగా ఈసారి కూడా బాగా ఇచ్చినారు ఇంటర్వ్యూలు? ఈసారి అన్ని కానీ ఇయ్యలేదు అంతా చిన్న చిన్న. ఈ తల్వార్ శివ పోతరాజు ఫీమేల్ యాంకర్స్ కి ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తారంట, నిజమేనా? ఇక అసలు గటువంటి మాటలు వస్తున్నాయని ఎవరికి ఇయ్యదలుచుకోలేదు. ఎందుకంటే ఏదో ఒక చిన్న వీడియో చేసుకొని పోతారు వాళ్ళు. చేసుకొని పోయినాక దాన్ని కాంట్రవర్సీ చేసేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. కౌంటర్ చేస్తారా? ఇప్పుడు ఎందుకు ఇయ్యలేదంటే లాస్ట్ టైం ఒకటి ఛానల్ ఇంటర్వ్యూ పిలిచి చేసిండు. వాడు కెమెరా బంద్ చేసిన అని చెప్పిండు. ఆన్ కెమెరా బంద్ ఉందన్న మనం మాట్లాడుకొని కెమెరా ఆన్ చేసుకుందాం అన్నాడు. ఎవరికి ఉండాల్సిన పర్సనల్ వానికి ఉంటాయి. వాని గురించి నేను మాట్లాడాను, నా గురించి వాడు మాట్లాడాడు. మనకి కష్ట సుఖాలు అడుగుతాడు కదా, ఏమన్నా ఎట్లున్నావు మమ్మీ డాడీ అవన్నీ మాట్లాడుకున్నాక నీ శత్రువులు ఎట్లయితురు అన్న మాట్లాడుకున్న తర్వాత కెమెరా బంద్ ఉందా అంటే బంద్ ఉన్నాడు. ఆడికి లైట్ వెలుగుతుంది. నాకు లైట్ వెలుగుతుంటే మళ్ళీ అడిగిన, నువ్వు నా పర్సనల్ అడుగుతున్నావు, నేను నీ పర్సనల్ తో మాట్లాడుతున్నా. ఎవరి పర్సనల్ ఎవరి లైఫ్ లో వాని జిందగీలో పర్సనల్ ఉంటాయి. వేషధారణలో వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చినావు, ఈ ఆఫీస్లోకి వచ్చేటప్పుడు అన్ని నీ ఇంటి పర్సనల్ అన్ని దీంట్లోకి తీసుకొస్తావా? లేదు, తీసుకురావు. ఆ డోర్ బయటనే కదా ఏమున్నా కానీ, ఇంటికాడనే పెడతాం. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు కూడా ఫోన్ సైలెంట్ పెడతావు. ఎందుకంటే అవి పర్సనల్స్ ఏమి యూజ్ చేయవు. బయటికి పోయినాక నీ వ్యక్తిగతంలో నీ పర్సనల్ ఏముందో దాని తర్వాత అంతే. మనోడు ఏం చేసిండు అంటే ఆ వీడియో తీసి జర ఓవర్ యాక్షన్ చేసిండు. జర మనం మాట్లాడేటివన్నీ చేసి నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే మనం ఏడ కూసబెట్టాలి ఆడ కూసబెట్టేసినాం. ఆయనకి అందరు సార్లు తెలియచ్చు, మనకు తెలిసిన సార్ మనకు తెలిసి ఉండొచ్చు. కూసబెట్టి లోపల తోంపిస్తే సార్వి 3 దిశలు అయినాయి. అంటే ఒక ముఖం 3 రకాలుగా మారినాయి అనమాట. నవ్వు, ఆనందం, సీరియస్. 3 సార్లు తోమితే సామి చక్కగా అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత మారవడం. యాంకర్నే చెప్తున్నా. ఆయన ఇంటర్వ్యూ చేసిన పర్సన్ బ్లాక్ మెయిల్ చేద్దాం ఏదో అనుకుంటు కానీ బ్లాక్ మెయిల్ చేయడానికి ఆడ ఏముంటదని
నా 90% నాకు ఉంటుంది, నా పర్సన్ నాకు ఉంటుంది. దాన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకొని చేస్తా అంటే నేనేం గాజులు వేసుకొని ఏం కూర్చోలే కదా. నేను ఇంతకుముందు చెప్తుండే, నేను గాంతాతని కాదు కాక, నువ్వు నా చెంప మీద కొడితే ఇంకో చెంప మళ్ళీ చూపెట్టడానికి నువ్వు కొడతావు, నేను చూస్తా, మళ్ళీ నేను ఏం చేయాలో అదే చేస్తా. ఎవరిని కమ్జోరీ పైన నువ్వు డిపెండ్ అయి ఉండొద్దు కదా. ఇప్పుడు తలవార్షు అన్నాడు, ఆయనకు ఎవ్వరు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేదు, తిండే తొక్కుదాం, అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అంటే నాకు ఉండాల్సిన బలగం నా దగ్గర ఉంది. నేను షో చూపించుకోను, గెలికి చూడు నీ, అప్పుడు నా షో ఏందో చూపిస్తా. తలవార్ షో సింగల్గా పోతుండు, సింగల్ కూర్చుండు అంటే ఆయన బలగం లేదని 100 మంది అనుకొని ఒర్లటోడు ఒర్లనుకు ఒర్లుతున్నామని చెప్పి వెనక మరి చూడను కదా. గెలికి చూడు, తర్వాత నేను ఏందో చూపిస్తాను. ఓకే, అంతే. అట్లా అట్లా చూపించిన అన్నమాట ఒకనికి. ఇక మధ్యలో మళ్ళీ 2-3 వేలాడదామని చూసారు కానీ ఈ గీసుకుంటే కూడా బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకోరా. బ్లాక్ మెయిల్ పైసల కోసమేనా? పైసల కోసం ఇంకేముంటుంది, వాళ్ళకి అడ్డదారులు దొరికి ఇల్లులు కట్టుకోవాలి, కార్లు కొనాలి, ఏదో షో టాప్ చేయాలి. ఇప్పుడు అదే నడుస్తుంది. మనమైతే ఎప్పుడు అట్లా చేయలే అన్న. అంటే మీ యూట్యూబ్ దాంట్లోనే బతుకు తీరు దోలాడుకూడదు. దీనిలో డిజిటల్ మీడియా మంచి ఇంటర్వ్యూలు చేయాలా అంతే. మనకి ఇంటర్వ్యూలు పైన వచ్చిన పైసలు అంతే. ఈ కెమెరాని మీడియాని అడ్డం పెట్టి అట్లా అంటలేను. కొంతమంది చాలా మంచిగా ఉన్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా మీరు 3వ సంవత్సరం నాతో ఇంటర్వ్యూ చేస్తారు, ఏ రోజు కానీ మీతో మిస్బిహేవ్ గా మాట్లాడలేదు. సంవత్సరంలో ఒక్కసారి కాల్ వచ్చినా అన్న చెప్పండి మీకు ఇంటర్వ్యూ, సరే 7:30 అన్న నా టెంపుల్ దగ్గర నేను ఖాళీగా ఉంటే రండి అన్న, లేకుంటే మీరు ఖాళీగా ఉన్నా పిలిచినా వచ్చిన, మీ మర్యాద మీరు చేస్తారు, నా మర్యాద నేను చూసుకుంటాను. కానీ మర్యాద ఇచ్చినాక చూసినాక గిట్ట నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటా అంటే నేను ఊపుకునేటోని కాదు. అట్లా 2-3 చేసిరు నాతో. అంటే మనం కూడా పర్సనల్స్ మాట్లాడినాం ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మాట్లాడినాం. అప్పుడైతే మా కెమెరాలు ఆఫ్ ఉన్నాయి. ఆయన చెప్తాడు ఆఫ్ ఉందని చెప్పి, ఆన్ పెట్టి గిట్ట ఆఫ్ ఉందని అంటాడు. ఓకే, తర్వాత రిలీజ్ అయిన తర్వాత నేనంటే ఏందో చూపిస్తా, అంతే. తర్వాత తెలుస్తుంది నేనంటే ఏందో చూపిస్తా. ఇప్పుడు నీ వ్యక్తిగతంలో నువ్వు నాతో మంచిగా నవ్వుకుంటూనే ఉన్నావు, అదే నవ్వు సచ్చదాకా ఉండాలి నాతో. ఇక నువ్వు అది మళ్ళా నువ్వు స్టార్ట్ చేస్తా అంటే నేను స్టార్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడు అయిపోయిందా గొడవ అంతా? అయిపోయిందా? గొడవలు ఏం లేదా అదంతా. ఎంత డిమాండ్ చేసి డబ్బులలో? డిమాండ్ చేసుడు అంటే ఇక స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు దాంట్లోనే ఖతం చేసేసినాం. ఇక అనుకున్నాడు తెస్తేలే అని తెర మీద అవన్నీ మలంబిల్లి పెడుతుండే. అనుకునే దాకా కల్చర్ ఎక్కువైపోయిందా ఈ మధ్య? బెదిరింపులు మీడియా ఉన్నాయి, బెదిరింపులు అయితే అవి పాతవి ఉన్నాయి. అవి పాతవి ఏంటంటే పాలు ఆస్తి అడిగితే ఇవ్వకపోతే కోట్ల కోసేసి ఎట్లయితే అయితాయో అవి ఉన్నాయి. అవి దాని కూడా స్టైల్ ఉంటది, ఒక మెంటాలిటీ ఉండాలా, అవన్నీ ఉంటాయి, కథలాగా ఉంటుంది అన్న. మొన్నటిదాకా బాధ్యతలు ఉన్నాయి అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నా. నాకు 2 చెల్లెళ్ళు, ఆ చెల్లెల పెళ్లిళ్ళు కావాలి. అయిపోయినాయి అన్న, మంచిగా అయిపోయింది. పెళ్లిళ్ళకి చెప్పలే అంటే ఇక సంవత్సరంలో ఒకసారి దీపం లేక కనబడుతున్నావు నాకు. మళ్ళా ఫోన్ నంబర్ మీద దొరకదన్నా. మళ్ళా చేయమన్నా మళ్ళా ఫోన్ లో అట్లా కాదన్నా, రెగ్యులర్ అప్పుడైనా మధ్య మధ్యలో వలకరిస్తే అరే మా అన్నున్నాడు అని చెప్పి పెళ్లికైనా పిలుస్తుండే. అట్లా ఏం లేదు. ఇక చెల్లెల పెళ్లిళ్ళు అయిపోయినాయి, అన్ని బాధ్యతలు మంచిగా అయిపోయినాయి. నేను ఒక పొజిషన్ పైన మంచిగా నా బతుకు తీరు, నా అమ్మ నాయన మంచిగా ఉన్నాం. ఇప్పుడు నా బాధ్యతలు లేవు కాబట్టి నన్ను గెలికితే మాత్రం నీకు ఉంటది కోసం. ఇంట్లో రేపు మంట్ల కానీ ఓన్ గురించి భయపడైతే ఇంట్లో గాజులు వేస్తేనైతే కూర్చోను. ఇప్పటిదాకా ఎందుకు బాధపడ్డా అంటే నా వెనకాల ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ కావద్దని ఆలోచనతో వెనక అడిగేసి కూర్చున్నా. నేను ఎవరి దగ్గర పోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరకు వస్తే మాత్రం ఆలోచన చేస్తా. కానీ వాళ్ళ పైన నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట మాట్లాడా, వాళ్ళ వ్యక్తిగత వాడు నువ్వు నాతో కొట్లాడుకున్నా కానీ నేను పోయి ఇంకొక దగ్గర చెప్పాను నీ గురించి. నా గురించి చెప్పేటోడు నా అంటే మీరు మీ శత్రువులను రెచ్చగొట్టినాడు అనిపిస్తుంది మా ఇంటర్వ్యూ ద్వారా. అది రెచ్చగొట్టినా పర్వాలేదు, రెచ్చిపోయినా పర్వాలేదు. ఆ కొడుకులు మళ్ళీ బోనాల పండుగ వస్తుంది, గోల్కొండలో 2 రోజులు అయితే తెల్లాడుతుంది అన్న. తెల్లాడితే అమాస్ ఉంది, దాని తర్వాత ఆషాఢం స్టార్ట్ అవుతుంది. మళ్ళా కొట్లాటలు పంచాయతీ ఏం చేస్తాడు అన్నాడు, ఎంతసేపు కొడతాడు మా అంటే గంట కొడతాడు. వచ్చిన 2 గంటలు చాకులతో గుచ్చుతాడు. వచ్చు బై ఛాన్స్ నేను బతికినానంటే అని మొత్తం ఖాందాన్ని మింగేస్తా. నేను 1 గంట కొడతాడు వచ్చి నన్ను. ఇట్లా మాట్లాడి ప్రాణాల మీద తెచ్చుకుంటారేమో అనిపిస్తుంది. ఏం ప్రాణాలు ఏముందన్న, నా జగల నేను బతుకుతున్నా, నిన్నేం గెలుపుతలే కదా. నిన్ను ఎందుకు గెలకాల్సిన రైట్స్ నాకు లేవు కదా. ఇప్పుడు మళ్ళీ ఏమైనా వస్తురా అట్లా మాట్లాడుతూ వచ్చేటోళ్ళు వచ్చిర్రు, వాళ్ళని సైలెంట్ గా ఎడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టేసినాం. ఇప్పుడు నేను పర్సనల్ గా ఏం తీసుకుంటలేనన్న, చట్ట ప్రకారంగానే పోతున్నా. చట్టం తన పను తాను చేసుకోవాలి కూర్చోరు అంటారు కదా, మనం ప్రాణాల మీదకి వస్తే ఏమన్నా అయితే ఎట్లా పరిస్థితి? ఏం కాదన్న, ఎందుకు వస్తుంది? నేను నీ గురించి ఏమన్నా అన్నానా? మీ గురించి అంటున్నా. ప్రత్యేకంగా నీ పేరు తీసుకొని ఏమన్నా అన్నానా? ప్రత్యేకంగా నీ పేరు తీసుకొని అన్నా కదా. ఒక రోజు నా ఇంట్లో మర్చిపోయినా అంటే నేను పెద్ద గలీజ్ గాని అవుతా. నేను నీ జోలికి వస్తలే. నువ్వు నా డైరెక్ట్ గా నాతోనే ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను నా దగ్గరకు వచ్చి నా ఫేస్ టు ఫేస్ గెలికించుకొని కొట్టు, నా తప్పును చూపించి నన్ను ఫైట్ చేయి. కానీ నీ జోలికి నేను వస్తలే, రాను గిట. నేను నా పక్కకు కూర్చొని తిన్న కొడుకులే
నా పక్కన వండుకున్న కొడుకులే ఉప్పు విశ్వాసం లేని ముండా కొడుకులే బయట పోయి నా గురించి ఒకరికి రెండు తప్పు ప్రచారాలు చేసుకున్నా వదిలేసిన పోని చిల్లర గాలి చిల్లర ముందు నీ ఎంబడ తిరిగినారు వాళ్ళు, నా ఎంబడి తిన్నారు, నా బట్టలు వేసుకోరు కొడుకులు, నా తిండి తిన్న కొడుకులే. నీ పేరు ఇప్పుడు నా పేరు గలీజ్ చేయడానికే 100 మంది రెడీ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు 100 మంది మస్తు మందిని చూసినా నేను. నా గుణం ఒకటే అన్న, అన్నం పెడతా దోలాడతా. ఈ కొడుకులు అన్నం తినాలి. నా దగ్గర ఉన్న కొడుకులు ఇప్పుడు ఆడపోయి మొరుగుతా అంటే నేను భయపడే రకం కాదు. నేను నా జగల నేను మంచిగా ఉంటా అంతే. వాడు మొరిగినంత మాత్రం నాకేం ఏం పరకు పడదు, ఏం కాదు. ఇవాళ నా దగ్గర మొరిగిన కుక్కలు ఇప్పుడు ఆన్ దగ్గర పోయి మొరుగుతున్నాయి, రేపు పొద్దున ఇంకోని దగ్గర కూడా పోతాయి. తల్లిదండ్రులకి ఒక్కోడుగా కరెక్ట్గా కొడితే 10 మాటలు నా గురించి మాట్లాడు. 10 మందికి గుట్టినోడు కాబట్టి 10 రకాలుగా మాట్లాడతాడు. తల్లిదండ్రులకు అయ్యమ్మకు ఒక్కోడు కరెక్ట్గా గుట్టినోడు అయితే నా గురించే మాట్లాడతాడు. కానీ 10 రకాల మాటలు కలిపి మాట్లాడతాడు చూడు, ఆడు పక్క 10 మందికి గుట్టినోడే. ఎందుకంటే నేను ఆయన గురించి మాట్లాడా కదా. ఏడా మాట్లాడితే ఎవిడెన్స్ కావాలి, మాట్లాడితే ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. నేను ఎవరి గురించి మాట్లాడా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నా గురించి మాట్లాడుతుందంటే 10 మందికి గుట్టినోడే. నేను డైరెక్ట్గా మీ ఇంటర్వ్యూలో ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎవరి గురించి చెప్పా, నాకు అవసరం లేదు. నా గురించి చెడు చేసిన గిట్ట నేను వదిలేసా, దేవుని మీద భారంలో వదిలేసా అని అట్లా. వాళ్ళు పోతరాజు వేషం వేస్తారా? ఇక పోతరాజు వేషం వేస్తారో ఖాళీ తిరుగుతారో అదంతా వేస్తా, అంతా లైట్. అంటే ముఖ్యంగా చాలా మంది పోతరాజుల టైంలో చాలా మంది ప్రతి ఏరియాలో యూత్ చాలా మంది అంటే ఇంతవరకు యంగ్స్టర్స్ కూడా వేయడానికి ఇష్టపడతారు పోతరాజు వేషం అంటే. కానీ దాని వెనకాల మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా ఉంటాయంట. అవును, ఉంటాయన్న నిజంగా ఉంటాయన్న. ఇప్పుడు ఆయన ఒంటి నిండా పసుపు రుద్దుకొని 3 తవ్వలు, చౌరస్తాలు, శ్మశానము, ఊర్లు అన్నీ దాటుకుంటూ ఆడుకుంటూ చేసుకుంటూ అందరు చూడంగా ఆయన అంత విన్యాసం చేసుకుంటూ దేవుని దర్శనంకి వెళ్తుండంటే 10 మంది కళ్ళు ఆయన మీద లేవా? ఎందుకు వేస్తారు మళ్ళీ అంత రిస్క్ తీసుకొని పోతరాజు వేషం? అదే ఒక అమ్మవారి కొంచెం మంది మొక్కు, కొంచెం మంది బాధ్యత, కొంచెం మందికి అది దేవుడి కోసం అంటారు. దేవుడి కోసమే. అసలు పోతరాజు అంటే ఎల్లమ్మ పోచమ్మ వాళ్ళ అన్నదమ్ములు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక అమ్మవారి గుడి ఉంటది, ఆడ మగోళ్ళు మొత్తం ఆడ వేషం వేస్తారు, చీరలు గాజులు అన్ని దొరుకుతుంటారు. అది అమ్మవారికి మొక్కు అంట. మొక్కు రైట్. మళ్ళీ దాన్ని ఎప్పుడన్నా చర్చించిరా? అంటే వాళ్ళ మొక్కు వాళ్ళు కదా, వాళ్ళ దాంట్లో సాఫ్ట్వేర్లు ఉన్నారు, మంచి బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళు చీరలు కడతారు, ఆడవాళ్ళు లెక్క మొత్తం తయారైపోయి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తారంట. వాళ్ళకి మంచి జరుగుతుందంట. మళ్ళీ ఎప్పుడన్నా అన్నారు అట్లా? ఈడ పోతరాజు గిట్ట సాఫ్ట్వేర్ గిట్ట వేస్తాడు, మా దగ్గర హార్డ్వేర్ గిట్ట వేస్తాడు, ఉన్నోడు గిట్ట వేస్తాడు. కానీ ఎందుకోసం వేస్తాడు అంటే వాళ్ళ తాత ముత్తాతలు బాధ్యతను నిలబెట్టేవాళ్ళు ఉంటారు, ఇష్టంగా అమ్మవారిని దర్శనం చేసుకునేటోళ్ళు ఉంటారు, తాత ముత్తాతల నుంచి బాధ్యతలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఉంటారు. కావాలని అయితే వేసేటోళ్ళు అయితే ఉండరు. అట్లా పోతరాజుని కించపరిచేటోళ్ళు అయితే ఉండరు. పోతరాజు రూపంలో అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి కొంచెం మందికి ఆశ ఉంటుంది, ఆ విధంగా వేస్తారు. మనం పోతరాజు వేషం వేసినప్పుడు అది తొట్టెల కానీ పలారం బండి ఊరేగింపైన బందోబస్తు చేస్తారు. సో బందోబస్తు ఖచ్చితంగా చేయాలంటారా? బందోబస్తు ఏంటంటే అది పోలీస్ బందోబస్తు అయితే కాదు, కానీ అదే బందోబస్తు ఏంటంటే ఆ తొట్టెలకి ఏమి ఇబ్బంది కలగకుండా ఒక గుమ్మడికాయ కొబ్బరికాయ తీసేయడం, పలారం బండి పోయేటప్పుడు ఏం అడ్డంకులు రాకుండా, గొర్రెలు సతాంచకుండా, ఒకవేళ బోనం కానీ దీపం ఆరకుండా, దీపంలో లోపల ఉన్న నైవేద్యం భంగం కాకుండా అలాంటి బందిష్లు చేస్తారు. పోతరాజులు గిట ఆడుకుంటా పాడుకుంటా డల్లు కాకుండా పౌడర్ చల్లుతాడు. మనం పలారం బండి తీసుకుంటే ఒక పౌడర్ చల్లుతారు. పౌడర్ అంటే అది ఏం పౌడర్ అన్న? నార్మల్గా ఇప్పుడు పోతరాజులు స్టార్ట్ చేస్తారా, డాన్స్ స్టార్ట్ చేసే ముందు ఒక మంత్రం చదువుతారు కదా. పౌడర్ గిడర్ అయితే ఏం చల్లరా? పౌడర్ ఏం చల్లుతారన్న? బొగ్గుల పైన ఊదేసి పౌడర్ కూడా ఒక పర్సన్ ఒక పౌడర్ ఊపినాడు పోతరాజుల పైన, దిష్టి అంటారు దేనికో, అది పీల్చుకొని ఒక బ్యాండ్ కింద పడిపోయాడు, వెళ్ళిపోయింది ఇంటికి. ఏమో అన్న నేనైతే చూడలేదు. తను ఏముందా ఏమైనా ఎవిడెన్స్? వీడియో ఉంది, మేము తీసినప్పుడే. మీరు తీసినప్పుడేనా? ఉంటే చూపెట్టు. పౌడర్ గీడర్ ఏమన్నా మత్తు పదార్థాలు ఎందుకు వేస్తాడు ఆయన? శానిటైజర్ కొట్టనీకే. వాళ్ళకి ఏం కాలేదు, పోతరాజులకు ఏం కాదంటే అది విభూతి పుండ. విభూతి పుండ పవర్ ఏమి ఉండదు. విభూతి పుండ పైన పోతరాజు మంత్రం అనేది చదివి పోతరాల పైన వేస్తే ఏంటంటే ఆయన చుట్టుపక్కల ఉన్న ఏమైనా చెడు నివారణ ఉంటే వెళ్ళిపోతుంది అన్నట్టు. అదొకటి. చెడు ఉంటే పోతుంది అని అది ఊదిపోగ వేయడం వల్ల ఏమవుతుంది అంటే పెయిలో గంభీరత్వంగా ఆ పోతలింగాడు ఆవేశించి ఆయన గంభీరత్వం రావాలని చెప్పేసి ఊదిపోగ వేసి తీసుకొస్తారు. ఓకే. సో పోతరాజు లోపల పోతలింగడు ఆవహించి ఆ విధంగా డాన్స్ ఆడడం అవన్నీ జరుగుతాయి. ఈరగోలతో కొట్టడం ఇవన్నీ ఎవరు కొట్టరు. ఎందుకు కొట్టరన్నా? కొట్టరా అంటున్నావు. సికింద్రాబాద్ ఎన్నిసార్లు మావాడు సాయి శంకర్ గారు చాలా మంది దెబ్బలు తింటారు, మీద పడితే తన్నులు తింటారు.
వాంటెడ్లీ వచ్చి కొడుతున్నారు. ఇప్పుడు నేను మొత్తం బట్టలు ఇప్పి పోతరాజు గెటప్లు ఉండి నేను అంతా పసుపు రుద్దుకొని సామాన్ అంత గట్టిగా ఈరవోలలు పూసలు కాళ్ళ గజ్జలు అన్ని కట్టుకొని ఉన్నప్పుడు నువ్వు వచ్చి నా మీద వాడి నన్ను ప్రెస్ చేస్తా నార్మల్ గా భయపట్టియడానికి జర పబ్లిక్ అంతా దగ్గరికి అయితే జర దూరం చెప్పడానికి జరసేపు ఆడొద్దాం మేము అంటే దెబ్బ తలగా కొట్టినట్టు అయిపోతుందా? కొడతారు కదా ఒక్కొక్కళ్ళని. అరే ఎందుకు కొడతామన్నా ఒక్కొక్కళ్ళని కావాలని ప్రతి ఒక్క మీడియాలో ఇదే అడుగుతారు, పోతరాలు మమ్మల్ని కొడుతురు అంటే మేము ఏమైనా పోలీసు వాళ్ళ మా లాఠీ చార్జ్ చేయని పోలీసు వాళ్ళు గిట్ట మమ్మల్ని ఏం అడుగుతారంటే పోలీసు వాళ్ళు కూడా కొడతారు కదా. ఒక నిమిషం అన్న, ఇప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంది, ఫ్యామిలీ వస్తుంది, ఒక ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళ మమ్మీ డాడీ బోనం ఎత్తుకొని ఉన్నారు. ఈ క్రౌడ్లో వాళ్ళు ఒత్తుకోపోయినప్పుడు మా చూపు ఏడుంటుంది, బోనం మీద ఉంటుంది. అరే ఎవరో బోనం తెస్తుర్రా, మనం ఉండడం వల్లనే వాళ్ళకి పబ్లిక్ ఇట్లా ప్రెస్ అయ్యి వస్తున్నారు, బోనం పడిపోతుందేమో, ఆ చెల్లెలు ఏమవుతుర్రా అని చెప్పి ఏం చేస్తామంటే ఇట్లా చేసుకుంటూ పోతాం. చేసుకుంటూ పోతే జరిగిపోతారు. ఇట్లా జరిగిపోయినప్పుడు వాళ్ళకి సేవ్ చేసి తీసుకుపోతాం. ఇంకొకసారి కొన్ని జగలలో పోలీసు వాళ్ళే మాకు ఏమంటారు అంటే, జర పోతరాజ్ ఇంత పబ్లిక్ని మేము కట్టలతో కొట్టినా పోతలేరు, జర మీరు ఉరికిపీరయ్యా, జర పబ్లిక్ జరిగిపోతే జర మాకు పురుసత్ అవుతుంది అని అంటే అట్లా పోలీసు వాళ్ళ మాట వింటాం మేము. మేము స్టార్ట్ చేసినామంటే కథం అంతసేపు పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిన పోనోళ్ళు జర్రసేపు మా హీరోల దింపంగానే కథం అందరు జాతర అవుతుంది. ఇక్కడ జరిగిపోతారు, జర పోలీసు వాళ్ళు పురుసత్ అవుతారు, జరసేపు డ్యూటీ చేసుకుంటారు, మేము మా జగల మేము వెళ్ళిపోతాం. కానీ కొట్టడం అంటారు, అప్పుడే వీడియో తీసారు పోతరాజు కొడుతుండ్రా, అరే తింపిండ్రా నాకు పడ్డదిరా నీకు చేసి. కానీ పోతరాజుని సతాంచి కాళ్ళు దొక్కినోని కొడతారు, మళ్ళీ పోతరాజుని ఊకే సతాంచడానికి మళ్ళీ వడకుండా ఉంటాయా అంటే కాము సుఖం అంటున్నావు. ఇక పోతరాజం వేస్తే నీ జగన్ నువ్వు సప్పడదాకుండు, పబ్లిక్ ఏం చేసినా కాళ్ళు దొక్కినా కొట్టుడు నీ పేల చెడు నివారణ పోతుందా అన్న. ఇప్పుడు కొంట లెక్కలు అంటారు చూడు, కొంట లెక్కల పురుగులు చెట్టుకు పురుగు ఉంటే స్ప్రే కొడితే ఎట్లా పోతుంది, మందు కొడితే ఎట్లా పోతుంది, అట్లా నీ పేల పురుగు ఉంటే పోతుంది. పోతరాజు ఇరవోలా తలిగిందంటే నీ పేలు ఉన్న చెడు నివారణ కథం పట్ మన వెళ్ళిపోతుంది, ఉండదు పేల. నీకేమైనా బాగాలేకపోతే గిట బ్లెస్సింగ్స్ తీసుకోవడం. డాన్స్ ఆడేటప్పుడు వీని కొట్టుమని పట్టుకుని వీని కొట్టండి పోతుంది అంటే కొడతారు కదా. ఇక వాడు దోస్తాన్లా జిద్ది చేస్తుండు, ఆడు ఇంటలేడు మాట, అప్పుడప్పుడు తెప్పిమంటే తెప్పిస్తలేడు, మనం తెప్పించిందే తాగుతుండు. జర పోతరాజు జర్ర ఒక్కసారి మా ఊళ్ళు నడుచుకో పోతరాజు అంటే ఒక దెబ్బ కొడతారు మా ఊళ్ళు. అట్లా అది ఫ్రెండ్లీ ఫ్యామిలీ, అది ఒక మజాక్ దిల్లే, కావాలని మోటివేషన్ చేయడం కొట్టడం. ఎవరైనా సీరియస్ ఇష్యూలు అయినా ఇట్లా కొడుతుంటే పోతరాజులను కొడుతుంటే అయితే కొన్ని జగలలో అంటే వాడు నన్ను కొట్టొద్దన్నా కదా, నేను అప్పుడు మనం ఎట్లా సీరియస్ అవుతాం, మీ ఓలే కొట్టమంటారు, రే ఏం రోయా మా ఇజ్జత్ దీనికి మేము కొట్టుకోవటం అంటారా అని చెప్పేసి మేము సీరియస్ అయిపోతాం. కొట్టుడు ఏముండదు, ఆడికి క్యాన్సిల్ అయిపోతాయి అవి అంతే. ప్రోగ్రామ్ ఏముంటుంది అంటే స్టార్ట్ అయ్యి అప్పటికి ఒక 200 మీటర్లు ఉంటే అది చక్కగా పోయి 600 మీటర్లు అవుతుంది. ఎందుకంటే మేము మొత్తం జిడికి వాడాం పోతరాజులం, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతరాజులం మొబైల్తో జిడికీలు వాడడం మాటలు వాడడం. మేము వచ్చింది అమ్మవారి సేవ చేయనికే, రికార్డింగ్ డ్యాన్సులు చేయనికే కాదు. పసుపు రుద్దుకున్నామంటే అమ్మవారి సేవలో నిలబడిపోతాం. బోనమైనా పలారం బండ అయినా తొట్టెలైనా దాని ముంగడ నించుంటాం, మాకు తోచిన పూజ చేసుకుంటాం, పాడుకుంటూ అమ్మవారికి బొడ్రాయిల కాడ కొబ్బరికాయలు కొట్టుకుంటాం, అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారికి అప్పచెప్పి వస్తాం. మేము పోయేది రికార్డింగ్ డ్యాన్స్లకు కాదు, మేము ఆట ఆడతాం. పోతరాజు ఆట ఏందో, పోతరాజు విన్యాసం ఏందో, పోతరాజు గావేందో పబ్లిక్కి చూపిస్తాం, వెళ్ళిపోయి మా దర్శనం చేసుకొని వస్తాం. తప్ప రికార్డింగ్ డాన్సులు లేక ఆడనే షో చేసి పొద్దున్న రాత్రి దాకా అయితే ఉండేటోళ్ళం కాదు మేము. ఓకే, ఎప్పుడైనా సీరియస్ ఇష్యూలు అయినాయా? అయితే అన్న ఎందుకు కావు, తాగితే ఏం కావు. ఎవరన్నా మీ మీదకి వచ్చారా ఇట్లా కొడుతుంటే? తాగుతారా అన్న, ఇప్పుడు యూత్ ఉంది, బోనాలు వెళ్తున్నాయంటే మనకు బోనాలలో ఏం కావాలి, మందు కావాలి, చిందు కావాలి. మన తెలంగాణలో అయితే మన శాఖ పోయేది ఏ పనులు కావు మన దగ్గర. అట్లా శాఖ తీసుకురా అనుకో, జర యూత్ వచ్చి ఆడుతుంటుంది. ఈ యూత్లో అందరు మంచిగా ఆడతారు, జర ఒక్కోనికి జర లేస్తుంటుంది, జర బీపీ అవుట్ అయిపోతుంది. పోతరాజు 20 రోజులు తీసుకొని ఆడతారు, జరసేపు పోతరాజు అయిపోతాడు. ఆ టైంకి ఆడుతుంటే మనం ఏం అనలేము, జరసేపు ఆడని అని గచ్చిపుకుంటాం. ఆడి ఏం చేస్తాడు ఇక, బట్ మనం అలా దోశలకే కొడతాడు. ఇక ఈడు కొడుతుంటే ఈడు గుంజుకొని ఈడు కొడతాడు, కొట్టుకుంటారు, అలాలే కొట్లాడుకుంటారు. జరసేపు మేము ఏం చేస్తాం, మా 20 రోజులు ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి మా పూర్వలకు చెప్పి గుంజుకుంటాం. బాబు మీరు పోయి పక్కకు గుద్దుకోరు అని చెప్పి మా 20 రోజులు మేము గుంజుకొని ప్రోగ్రామ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అట్లాంటివి అవుతుంటాయి, ఏం అనలేము అసలు, ఏమనలేరు. ఎందుకంటే 20 రోజులు పడుతుంది అలా ఈప్లకే కదా, మాకేమవుతుందని చెప్పి సైలెంట్ ఉంటాం. కొంచెం మంది రివర్స్ మామి మీద అవుతుంటారు, కానీ ఆయన సల్లగా చేస్తాం, దేవుడు వస్తాడు ఆయనకు అప్పుడప్పుడు. అట్లా ఒకసారి వాడిన 20 రోజులు మళ్ళీ వాడరు కదా? వాడతామా, వాడతారా? అవి కొంచెం డ్యామేజ్ అయినా కానీ మళ్ళీ రిపేర్ చేసుకొని వాడతారు. మళ్ళీ కొన్ని ఆర్డర్లలో వాడతాం. లేదంటే మా శిష్యులు ఉంటారు కదా, కొత్తగా పోతరాజు వేసేటోళ్ళకి కొత్త సామాన్ వాళ్ళకి, అంటే మేము ఇంత మంచి యూజ్ చేసింది
వాళ్ళు గిట్ట యూజ్ చేస్తే దాని తర్వాత అదంతా మన పనికి రాకుండా పోతే గంగల కల్పిస్తారు అట్లా. ఓకే. సో పోతరాజు ఈ బోనాల పండుగకి చాలా మంది తాగుతారు. బోనాల పండుగ అంటేనే ఇంకా తాగుతారు తెలంగాణలో. తాగుతారు అంటే కార్యక్రమం చేసేటోళ్ళు యూత్ అందరు తాగుతారు. అదే అందరూ పోతరాజుల దాంట్లో కొంచెం మంది తాగరన్న. పోతరాజులు అంటారు నార్మల్ గా జనాలు అందరు ఎంజాయ్ చేసే పండుగ బోనాల పండుగ. సినిమాల పెద్ద పెద్ద హీరోలు చెప్తారు అంటే బోనాల పండుగ వస్తే సినిమాలలో అంటే వాళ్ళు సంక్రాంతి వస్తే ఎంజాయ్ చేస్తారు. ఈ బోనాల పండుగ వస్తేనే ఎంజాయ్ చేస్తారు. మన తెలంగాణ సినిమాలో కూడా బోనాల పండుగ వస్తే ఫాదర్ తండ్రి హాల్లో తాగితే కొడుకు బెడ్రూమ్ తాగుతారు అని చెప్పి చాలా మంది తాగుతా ఉంటారు. కానీ ఈ పండుగ తానికేనా అంటే సినిమాలో కూడా డైలాగ్ ఉంది, అదే పొద్దుగాల మందాగే పండుగ రా బోనాల పండుగ అని వచ్చింది. ఇప్పుడు ఆ కంటెంట్ తీసేసిరు కదా, ఇప్పుడు ఆ కంటెంట్ నడుస్తుంది. అయ్య హాల్లో తాగాలి కొడుకు బెడ్రూమ్ లో తాగాలనే కంటెంట్ వెళ్ళిపోయింది, తీసేసిరు కదా. కానీ ఎప్పుడు తాగుతున్నది పెళ్ళయి పిల్లలుండి బాధ్యతలు ఉన్నప్పుడు, బావలు మామలు అత్తమ్మలు ఇంట్లో ఉన్నప్పుడు పెద్దోళ్ళు అందరు కూర్చొని హాల్లో తాగుతున్నప్పుడు మళ్ళీ బావ బొమ్మడిదలు కూర్చొని వెనకాల మళ్ళీ బెడ్రూమ్ లో తాగకపోతే ఈడ తాగాలి, అయ్యమ్మ కూడా కూర్చొని తాగుతారా? కరెక్టా కాదా నేను చెప్పింది? అయితే ఈ పండుగ అంటే తాగుడు ఎంకరేజ్ చేస్తుంది అంటే అట్లా అంటే పండుగ వల్ల తాగుడు ఎక్కువైతుంది. అయితే ఇప్పుడు మా డాడీ బొమ్మడిదలు ఉంటారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిరు కాబట్టి హాల్లో కూర్చొని తాగుతారు. వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి, ఇజ్జత్ ఇవ్వాలి. కాబట్టి పెళ్ళయి మనకి పిల్లలు గిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, నాకు బావ వస్తాడు, నేను బావకు మర్యాద చేయొద్దా? మళ్ళీ ఏడ చేయాలి చెప్పు, బెడ్రూమ్ సాటుకు చేయాలి అంటే బెడ్రూమ్. పొద్దుగాల తాగే పండుగ నాన్న బోనాల పండుగ అంటే పొద్దున తాగేది ఏముండదు, ఇక సాయంత్రం పలారం పనులు ఉండేటప్పుడు తాగే ప్రోగ్రామ్ ఇది. కొంచెం మంది ఇక తాగుతే పొద్దున స్టార్ట్ చేస్తారంటే ఇక ఖాళీ కూర్చొని ఏం చేయాలి, జర చుక్కేస్తే వైబ్ ఉంటుంది, జర ఎంటికెళ్ళి రుమారు లేచి కూర్చుంటాయి, జర బ్యాండ్ గీండ్ వచ్చిందంటే జోసులు ఉంటుంది, జర డీజే గీజే ఉంటుంది, జర దుబ్బు దులుపుకొని సాయంత్రం పండుకొని మళ్ళీ లేచి మళ్ళీ దుమ్మ చేస్తారు అంతే. తెలంగాణ బోనాలు అంటే అమ్మవారికి శాఖలు పోయాలి, నైవేద్యాలు ఎక్కియాలి, యాటల కోళ్ళు పోయాలి, నైవేద్యాలు పెట్టి మనం నైవేద్య రూపంలో మనం ప్రసాదం తీసుకోవాలి. అది ఎందుకు బోనాలు గీనాలు చేస్తున్నాము, ఎంత ఈ పంటలు ఎందుకు పండుతున్నాయి, మళ్ళీ ఇప్పుడు మనం వర్షాలు రానికనే మనం బోనాలు చేస్తున్నాము, మనకు మంచిగా ఉండాలని గత్తెర రావద్దనే బోనాలు చేస్తున్నాం. మనం మంచిగా ఉన్నందుకే కదా మనం తాగుతున్నాం, తింటున్నాం, దుంకులాడుతున్నాం. ఆమెకు నైవేద్యం సమర్పిస్తే ఆమెకు వానాలు గుడిపిస్తుంది, మనకు పాడి పంట మంచిగా చేస్తుంది కాబట్టి కదా మనం బి ఆమెకు శాఖలు పోస్తున్నాం, మన శాఖ మనం తీసుకుంటున్నాం, మనం ఆడుతున్నాం. అంతే తప్పేం చేస్తున్నాం దీంట్లో, తప్పేం లేదు దీంట్లో. కానీ పోతరాళ్ళ విషయం కాడికి వచ్చే కాడికి ఏమవుతుందంటే అప్పటి పోతరాళ్ళు ఎంత తాగినా కానీ తాగనట్టు కనబడుతుంది. వాళ్ళు ఫుల్ బాటలు ఎత్తుకొని తాగినా కానీ అలా ఆటకి అలా వేకి ఏం కనబడకపోతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు అన్ని కల్తీ వస్తున్నాయి, ప్రతి ఒక్కటి కల్తీ, ఏది మంచిది వస్తుంది అనేది గ్యారంటీ నీకు లేదు. ఇంత ఆగంగానే ఆడు డిచ్ అయిపోతుంది, పడిపోతుండు, బ్యాండోల మీద కక్కుతుండు, ఆగం చేస్తుంది, కూలిపోతుంది, కూర్చుతుంది, తినబడిపోతుంది. దీనిలో కామెంట్లో నాకు గిడ పెడుతురు చాతగాని కొడుకులు. ఈ చాతగాని కొడుకులు ఎట్లా పెడుతురు అంటే తల్వార్ షూ అన్న గోల్కొండ పోయేటప్పుడు పొదరేశంలో తాగుతుంది, ఏడవాగంగా చూసినవు రాను తాగుతున్నాను పెడుతురా కామెంట్ పెడుతురు. ఇక మళ్ళీ పూరలు చూస్తారు కదా, వాడిని చూస్తే వాళ్ళ ప్రొఫైల్ పిక్ ఏముండదు, వాళ్ళ దాంట్లో వీడియోలు ఏముండవు, ఫేక్ ఐడి తయారు చేసుకొని నాకు పెడతాడు మెసేజ్. ఏమని పెడతాడు, తల్వార్ శివ గోల్కొండకు పోయేటప్పుడు తాగుతాడు, నేను చూసినా అంటే నీ కళ్ళల్లో కాటకే పెట్టుకున్నావు. అబ్బే రామల్ ఒకసారి నేను తాగేది నువ్వు పట్టుకొని చూపేటు, నాకున్న ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి నీకు గులామై ఉంటా, మొగొంతనం చెయ్యి. నేను చేస్తున్నా ధర్మం దేవుని కోసం చేస్తున్నా, నా ఇంటి కోసం చేస్తున్నా. నేను తాగినా అరే ఆన్స్కి ఇప్పుడు నేను పోతరేశం లేనప్పుడు నా ఇంట్లో కూర్చొని నేను తాగుతానో తింటానో నా ఇష్టం. ఎందుకు తాగుతామన్నా, నేను ఒక గ్లాస్ పాలు అట్టిపండు పైన ఉంటాను, నేను తాగుతాడు చేస్తాడు అంటే అరే బాబు నువ్వు చూస్తే నన్ను పట్టుకొని మాట్లాడు, చూడండి కామెంట్ ఎందుకు కొట్టాలి. ఇటువంటి చాతగాని కొడుకులు ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఒక ఫోన్ అనేది అమ్మ పోతుంది ఇళ్ళలో పని చేయనికి, అయ్య పోతాడు అడ్డం మీద కూలి మీద, వాళ్ళిద్దరిని సతాంచి వాళ్ళ ఇద్దరు రక్తంలోకి తీసుకొని ఫోన్ కొనుక్కుంటాడు, ఈఎంఐబి ఆడు కట్టాడు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడు అంటే కార్యక్రమం చేసుకునే వాళ్ళకి మెసేజ్ కొడతాడు, వాళ్ళ కామెంట్ కొడతాడు, అన్న ఇట్లా తల్వాషువా ఇట్లా. ఆడు నిజంగా కామెంట్ కొట్టే ముండా కొడుకోవడం నా ముంగడికి నా గురించి బ్యాడ్ కామెంట్ చేసేవాడు ఉంటాడు, వస్తాడు కదా. నువ్వు ఇప్పుడు అన్నావు కదా అన్న పోతరాజు కొడతాడా అని, ఒక్కసారి నా దెబ్బ ఏందో ఒకసారి చూస్తాడు. నేనేం చేతం కొట్టా మళ్ళా 20 దోమ చూపిస్తాను. ఎందుకంటే నేనేం వాని గురించి తప్పు మాట్లాడాను కదా, వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ వాని గురించి కానీ నా శత్రు కాదు కదా, నేనెందుకు మాట్లాడతా వాని గురించి. నా గురించి బ్యాడ్ కామెంట్ పెట్టడం ఏమిటికి.
అంటే పోతురాజు అంటే పసుపు కుంకుమ పెట్టుకోవాలని కూడా ఒక కామెంట్ అది చూసిన పసుపు కుంకుమ పెట్టినా కదా లాస్ట్ ఇయర్, అందరిని అడిగినా కదా, ఇన్స్టాగ్రామ్ లో రీల్ పోస్ట్ చేసిన పసుపు కుంకుమతో రెడీ కావాలన్నా ఒకసారి రెడీ కాండి అని చెప్పి ఒక చెల్లెలు మెసేజ్ పెడితే పసుపు కుంకుమ చెంకి, అదే పసుపు కుంకుమ చెంకి. ఫస్ట్ వాళ్ళకి తెలియని స్టోరీ ఏంటంటే ఒక టైంలో చెంకి కూడా వాడకపోతుండే, ఒక టైంలో పసుపు కుంకుమ విభూది పుండ వాడుతుండే, గది తెలియదు వాళ్ళకి. మేము అవే ఇప్పుడు పాతగుళ్ళు అక్కడ యాటకో వాటేకాడ అక్కడ కార్వాన్లా మేము నేను గుళ్ళు ఏడాడుతున్నాయో ఆడ పసుపు కుంకుమనే వాడతాం. మళ్ళీ అవన్నీ వీడియోలు ఎందుకు చూడాడు ముండా కొడుకు? ఇవే చూస్తాడా? ముఖానికి మేకప్ అంటే గంభీరత్వం రానికనే వేస్తున్నాం. ఇక దాంట్లో కొంచెం మంది డామినేట్ చేయడానికి రక్తం కుంకుమ వేసుకొని చేయొచ్చు కదా, పోతురాజు చేయొచ్చు కదా, పసుపు కుంకుమ చెంకి వాడే. మళ్ళీ భక్తి పరంగా చేస్తాం, భక్తి పరంగా నువ్వు అట్లనే రావాలి. మనం అదే భక్తి పరంగా అట్లనే రావాలి. వస్తావా? అంటే భక్తి పరంగా అర్థం కాలేదు. నీ లోపల భక్తి ఎంత అయితే పెరుగుతుందో నా లోపల కూడా అంత పెరుగుతుంది. ఓకే, నువ్వు నాకు ఎంత ఆపోజిట్ అయితే రంగులు వేసుకుంటేనే చూడడానికి ఇష్టపడుతున్నా. మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళని నేనేం తప్ప అంటలేను. ఇప్పుడు మేకప్ అట్రాక్షన్ వాళ్ళకి వేసుకుంటారు, వాళ్ళని ఎక్కువ చూపిస్తున్నారా, వాళ్ళని ఫోకస్ ఎక్కువ చేస్తారు. మళ్ళీ ఓల్డ్ స్టైల్ చేసేవాళ్ళని ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ స్టైల్ చేసే పోతరాలు చాలా మంది ఉన్నారు. మా పెద్ద ఉన్నాడు లంగరోజు సత్యనారాయణ అని చెప్పి, మళ్ళీ లంగరోజులో పెద్ద ఆయన ఉన్నాడు పోతరాజు సత్తయ్య పెద్ద ఆయన పసుపు కుంకుమలతోనే చెంకితోనే వేస్తుండే. ఇప్పుడు గిట మా అన్న వాళ్ళు అదే వేస్తారు, ఆడ చిన్న గిట మా వాళ్ళ టీం మొత్తం అదే వేస్తారు. నేను గిట అదే వేసిన అప్పట్లో. దాని తర్వాత కొంచెం బొట్టు సెట్ చేసిన, మంచిగా అనిపించింది, గంభీరంగా తయారైన. దాని తర్వాత మీడియా నా దిక్కు కూడా మరలింది. దాని తర్వాత వాళ్ళ దిక్కు తక్కువైంది. దాని తర్వాత హైదరాబాద్లో మేకప్ ఫెస్టివల్ చాలా మంది అయ్యారు. ఇప్పుడు మా దినేష్ పోతరాజు అన్న చనిపోయాడు, ఆయన సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి పోతరాజు, ఆయన గిట మేకప్ వేసిండు. దినేష్ పోతరాజు పొట్టిగా ఉంటాడు, ఆయన పొడుగు ఉంటాడు, ఆయన గావు పోతరాజు. ఓకే, ఇట్లా మేకప్ వేసే మీడియా మేము ఎక్కువ కవర్ చేసేది మేకప్ వేసుకోవాలని, మళ్ళీ మేకప్ వేయని వాళ్ళని ఏడ కవర్ చేస్తుంది చెప్పాను. అంటే మీడియా కోసం తయారవుతారంటారా? మీడియా కోసం కాదు, పబ్లిక్ గంభీరత్వం, పబ్లిక్ అట్రాక్ట్ చేయడానికి గంభీరత్వం. పోతరాజు అంటే గంభీరత్వం. మేకప్ వేసుకొని బయటికి రాగానే వాన వస్తుంది, వాన రాగానే అది కారిపోతుంది, పోతే వాళ్ళ రియల్ ఫేసే కనబడుతుంది కదా. అవును, చాలా వరకు కూడా అట్లా అవుతుంటాయి. అందుకే వర్షం వస్తుందని గ్యారంటీ ఉంటే మేకప్ వేసుకుంటాం. నా విషయంలో చెప్తున్నా, కానీ వర్షం అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఒకవేళ వర్షం వస్తుంది అన్న సింటమ్స్ అనిపిస్తే నేనైతే మేకప్ వేసుకుంటా. ఎందుకంటే అది గంభీరత్వం నాకు కనబడాలి. నేను పోయే దగ్గర పోతరాజుగా కనిపించాలి కంటికి. ఇక పసుపు కుంకుమ కొన్ని జగలలో వేసుకుంటా, అది వర్షంకి పోతుంది ఎంబడి. ఇట్లా వర్షం పడ్డదంటే కళ్ళలా గారుకుంటా వెళ్ళిపోతుంది. అది ఎక్కువసేపు ఉండదు. కొన్ని జగలాలు అట్లా ఉంటా, కొన్ని జగలాలు ఇట్లుంటా. లాస్ట్ టైం పసుపు కుంకుమలతో చాలా మంది అడిగారు, ఆ విధానంగానే పసుపు కుంకుమతోనే వేసిన, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసిన. చాలా మంది మంచిగా మెసేజ్ చేసారు, అన్న మీరు చెప్పినట్టుగా పసుపు కుంకుమ వేసుకోరు, మంచిగా అనిపించింది అన్న అని చెప్పారు. ఈ సంవత్సరం కూడా ట్రై చేస్తా, ఆ విషయంలోనే ట్రై చేస్తా. ఎట్లుంటది పోతరాజు వేషం వేసిన తర్వాత ఏ టైంకి వేస్తారు? నార్మల్ గా సాయంత్రం అనుకో, పలారం ఊరేగింపు మా దగ్గర టైమింగ్ అనేవి ఉండే అన్న. పొద్దున 3 గంటలకు ఘటాలకు పోతరాజం వేస్తే పొద్దున 8 గంటలకు అయిపోతుంది. మళ్ళీ 10 గంటలకు పోతరాజం వేస్తే 11 గంటల దాకా అవుతుంది. 10 గంటలకు వేస్తే 3-4 గంటల దాకా అవుతుంది. మళ్ళీ 4 గంటలకు పోతరాజం వేస్తే రాత్రి 10 గంటలకు బి అవుతుంది. లైన్ గా అంటే ఒక రోజులో 3 సార్లు, ఒక రోజుకి 2-3 సార్లు అయితే. మళ్ళీ నైట్ పండుగ రోజు మాత్రం 2-3-4 అవుతాయి. సో నైట్ ఎట్లయినా 2-3 అవుతుంది. గంట నిద్ర చాలన్నా. అంతేనా? సరిపోతుందా? సరిపోతుంది. కష్టం చేసేటోనికి గంట నిద్ర చాలు, సుఖపడేటోనికి 12 గంటలు చాలు. మళ్ళీ గంట పండుకొని లేచి మళ్ళీ ఏ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం చేసుకుంటాం, వెళ్ళిపోతారు. ఇంకా ఇంట్లో ఉండేది కాలు నిలబడదు. ఏడైతే మళ్ళీ కార్యక్రమం ఉందో ఆ కాలు అక్కడనే గజ్జలు తోడుకొని పోతూనే ఉంటుంది, ఆగది. గలగల అనుకుంటూ పోతూనే ఉంటుంది, ఆగది. సో దాదాపు మీరు అన్ని 9 వీక్స్ ఉంటారు కదా. ఆ వారాలు గోల్కొండ స్టార్ట్ అయినప్పటి నుంచి సిటీ మొత్తం చేసుకొని మళ్ళీ గోల్కొండకే లాస్ట్ బోనం ఉంటుంది. అన్న మామూలుగా బోనాలు చేస్తూ ఉంటారు, ప్రతి దగ్గరికి వెళ్తారు, పోతురాజు వేషం వేస్తారు కదా. మీ ఇంట్లో ఎప్పుడు చేస్తారు? ఏ రోజు పండుగ చేస్తారు? బోనాల పండుగ అందరు ఏ రోజు అయితే పండుగ చేసుకుంటారో అదే రోజు మా ఇంట్లో కూడా చేస్తారు. ఓకే, కాకపోతే అందరు చేసుకునే టైంకి అమ్మ నాన్న కొడుకు కోడలు అందరు బిడ్డలు గిట్ట అందరు ఉంటారు కదా. కానీ మేము ఆ టైంకి ఉండం ఇంట్లో. ఎందుకంటే మేము చుట్టుపక్కల మెయిన్ గుళ్ళకి పోతరాజుగా పోతాం. ఇక మేము పోయేటప్పుడే పొద్దున్నే బోనం మొక్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ టైంకి మమ్మీకి రెడీ చేయమని చెప్తాం, మాతోనైనా కొబ్బరికాయ కొట్టి మొక్కిపోతాం. మా దగ్గర వచ్చేటివి ఏంది, 2 సంవత్సరాలకు ఒక్కసారి సమ్మక సారక మేరారం జాతర 2 సంవత్సరాలకు ఒక్కసారి ఎట్లయితే గ్రాండ్గా జరుగుతుందో 2 సంవత్సరాలకు ఒక్కసారి మా షేక్పేటలో బోనాలు జరుగుతాయి.
మా గుట్టపోచ ఆలయంకి ఓకే 2 సంవత్సరాలకు ఒకసారి గ్రాండ్ గా బోనాలు జరుగుతాయి. ఎట్లా జరుగుతాయి అంటే సమ్మక సారక మేడారంలో ఎంతైతే పబ్లిక్ ఎట్లయితే కుప్పల పబ్లిక్ ఉంటుందో పక్క ఊర్లలోకి మా కొండపోచం ఆలయం బోనాలను చూడడానికి షేక్పేట్లో మొత్తం ఒక వే అలాగుంటుంది. షేక్పేట్ సీతారాముల కమాన్ నుంచి తీసుకొని గుట్టపోచం ఆలయం దాకా ఒక కమాన్లు ఆ బోనాలు, ఆ పలరంబండ్లు, ఆ తొట్టెల ఊరేగింపు చూడడానికి 2 కళ్ళు సరిపోవు మా షేక్పేట్లో ఆ బోనాలకి. మస్తు ఉంటుంది అన్న. ఒక్కసారి నువ్వు షేక్పేట్ బోనాలకి అన్ని దిక్కుల సంవత్సరంలో ఒకసారి అవుతాయి, కానీ మా దగ్గర మాత్రం 2 సంవత్సరాలకు ఒకసారి గుట్టపోచమ్మ బోనాలు అయినట్టు ఈడగావు. ఎందుకు కావో అర్థం కాదు, కానీ మా దగ్గర అయ్యే బోనాలకు మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ మా షేక్పేట్ బోనాలకి. ఓకే ఇక మేము సంవత్సరంకి ఒకసారి మా పోలేరమ్మ గుడికి 7 టూమ్స్ అమ్మవారికి మేము చిన్నగా తొట్టెలు అవి ఇవి చేసుకుంటాం. కానీ పెద్ద పండుగ అంటే మా దగ్గర సమ్మక సారక కంటే మించిన పండుగ షేక్పేట్ బోనాలు. అట్లా సమ్మక సారక మించిన అంటే పబ్లిక్ అట్లా కనబడతారు మా షేక్పేట్లో ప్రతి సంవత్సరం. ఓకే 2 సంవత్సరాలు ఒకసారి వస్తుంది కాబట్టి ఒకసారి. మీరు ఇంకా గ్రాండ్ అట్లా చేస్తారు మా షేక్పేట్లో ఉన్న గ్రామ ప్రజలు పెద్దోళ్ళు అంత ఘనంగా చేస్తారు, ఓకే. ఎక్కడ లోటు జరగకుండా. కానీ ఈ షేక్పేట్లో కొన్ని గుడిలో ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చిన గుడి, ఆ గుడిలో పబ్లిక్ లేరు, మీరు కూడా మధ్యాహ్నం ఉంటారు పొద్దున వస్తారు. తెరుస్తారా అన్న పొద్దున పూట? లక్ష్మణ్ నగర్ కాలనీ పోలేరమ్మ టెంపుల్లో తెరుస్తారు, వస్తారు పొద్దున పబ్లిక్ వస్తారు, మొక్కుతారు, వెళ్తారు. అదొక ముస్లిం ఏరియాలో ఉన్నా కానీ మా షేక్పేట్ గ్రామ ప్రజలు పెద్దోళ్ళు గిట్ట పోయి బోనాలు సమర్పించి తొట్టెలు సమర్పించి వస్తారు. అప్పుడప్పుడు మేము వెళ్ళేసి వస్తాం. మా శివన్న ఉన్నాడు, యాదవ్ శివన్న, గుడినిచ్చిన పెద్ద మనుషులు గిట్ట ఉన్నారు, వాళ్ళు గిట్ట వస్తారు. వాళ్ళు గిట్ట వచ్చి పూజ పునస్కారం చేసుకొని వెళ్తుంటారు. డిస్టర్బెన్స్ లేని గుడి, వస్తారు వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకొని కంప్లీట్గా వెళ్తుంటారు. తొలి బోనం ఎక్కడ నుంచి తీస్తారన్న? ఫస్ట్ ఇంటి దగ్గర నుంచేనా? మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఏముండదు అన్న. తొలి బోనం అనేది బంజారీ దర్వాజా నాగులమ్మ గుళ్ళకే వెళ్తుంది. కులవృత్తి ఆధ్వర్యంలో పటేలమ్మ ఆధ్వర్యంలో వాళ్ళ ఇంటి వంశకులు బోనంని ప్రిపేర్ చేస్తారు. అక్కడ నుంచి కులవృత్తులు అంటే అందరం చాకలి, మంగలి, మాదిగ, కుమ్మరి అన్ని కులస్తులం అందరం కలిసి అక్కడ బియ్యం పోసుకొని అక్కడ బైన్ల సప్పుళ్లతోని దండకాలతోని పోతరాజు అయినట్టు మన అశోక్ పోతరాజు అన్నని ఫస్ట్ గావు పోతరాజుగా చేసి తర్వాత నన్ను గావు పట్టించి అక్కడి నుంచి కులవృత్తులు అందరం కలిసి అంగరంగ వైభవంగా ఆడుకుంటూ పాడుకుంటూ అక్కడ బంజారీ దర్వాజాలో బాబ్రో కాకా అని చెప్పేసి ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో ఆ నాగులమ్మ గుళ్ళో మా కులవృత్తుల ఆధ్వర్యంలో అందరం కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ గోల్కొండ కోటకి ఈ తొలి బోనంని తీసుకొని వెళ్తాం. ఓకే. తీసుకొని వెళ్ళినాక పెద్ద బజార్ నుంచి తొట్టెల ఊరేగింపుగా వస్తుంది. లంగరోజు నుంచి పెద్ద బజార్ నుంచి అమ్మవారి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు అక్కడ నుంచి వస్తాయి. ఈ ఎదురు వచ్చి ఈ తొలి బోనాలు ఎదుర్కొని గోల్కొండ కోటకి ఆడుకుంటూ పాడుకుంటూ మళ్ళా పోతరాజు సత్తయ్య అన్నట్టు మా పెద్దనాయన వాళ్ళ కొడుకు చిన్న అక్కడ గావు ఆడతాడు. మొదటి గేట్ దగ్గర గావు పట్టిన తర్వాత మేము గోల్కొండ కోటకి అమ్మవారిని ఆ బోనంని ఆడుకుంటూ పాడుకుంటూ పైన నైవేద్యంగా అమ్మవారికి తీసుకెళ్తాం. మా గోల్కొండ కోటకి ముగ్గురు పోతరాజులు ఉన్నారు. ఒకటి పోతరాజు సత్తయ్య కొడుకు చిన్నన్న, బంజారీ దర్వాజా నుంచి తల్వార్ శివ పోతరాజు, గుడి పైన ఇప్పుడు లింగమయ్య తర్వాత పోతరాజుగా విధులు మొత్తము చేస్తున్న అశోక్ పోతరాజు అన్న. మేము ముగ్గురం ఈ గుడికి గోల్కొండ కోటకి పోతరాజులం. ఓకే. సో 9 వారాలు ఉంటుంది కదా ఈ మొత్తం పోతరాజు? 9 వారాలు ఉంటుంది. 9 వారాలు వేస్తారు. తర్వాత 9 వారాల తర్వాత ఏంది మీ పని? ఏం చేస్తారు? ఇంకా వేరే వర్క్ వృత్తి చేశానన్న, డ్యూటీ ఉంది, జాబ్ చేస్తా. ఇక సీజన్ వైజ్గా బతుకుతా. ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణంలో చుట్టుపక్కల బోనాలు నడుస్తాయి. దాని తర్వాత వినాయక చవితి అయిపోయిన తర్వాత నవరాత్రి నడుస్తుంది. నవరాత్రిలో కూడా పోతరాయిషాలు నడుస్తాయి. నవరాత్రిలో నడుస్తాయి. నవరాత్రిలో అమ్మవారిని కూర్చోబెట్టడం, ఘటాలు కూర్చోబెట్టడం, అమ్మవారి ఊరేగింపు రోజు రతి పోయడం, యాటలు పోయడం, పోతరాలను వేపేయడం అలాంటివి కూడా నడుస్తాయి. దాని తర్వాత ఇక అయ్యప్ప మాల వేసుకుంటా. కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. అయ్యప్ప మాల వేసుకొని పాదయాత్ర వెళ్తా. పాదయాత్ర వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ అయ్యప్ప పూజలలో ఆభరణాలు పెడతా. ఆభరణాలు మంచిగా నడుస్తాయి. ఆభరణాలు మొత్తం కంప్లీట్ చేసి జనవరి దాకా నడుస్తాయి. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ నా డ్యూటీలు, బొడ్రాయి పండుగలు అవి ఇవి ఏమైనా వస్తే కంటిన్యూగా చేసుకుంటా. నా వృత్తి చేసుకుంటా. వృత్తి ఎట్లా ఎంటర్ అయినారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ పోతరాజు వేషం వేస్తారు ఉన్నారు, తాత ముత్తాతలు ఉన్నారు. వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఉంటుందా? ఇన్కమ్ సోర్స్ ఉంటుంది అన్న. ఉంటుంది. మీరు ఎక్కువ ఆశపడం. ఇప్పుడు పాతగుళ్ళు ఉన్నాయి మాకు. ఆ పాతగుళ్ళ కాడ 1100, 2000 వస్తాయి. అదే నేను బయట పోయి చేసుకుంటే 20-30 వేలు ఈజీగా వస్తాయి. ఎంతమందిని తయారు చేసిరు మీరు? అదొక లెక్క అనేది దూరం జరుపుకుంటూ పోయింది. ఇప్పుడు అదంతా గుర్తులేదు. ఉంటారు 200 దాకా ఉంటారు. సీజన్ లో మొత్తం ఎంత సంపాదిస్తారు మీరు?
ఏ సీజన్ లో సంపాదించేది ఏముండదు అన్న. అదే పోతరాజు వేషం సగం సీజన్ మొత్తం ఫ్రీ, సగం సీజన్ మొత్తం కొంచెం అమౌంట్ గా ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా కొన్ని గుళ్ళ కాడ ఫ్రీ చేస్తామని చెప్తున్నా. గుడిలో కాదు నార్మల్ గుడిలో దగ్గర ఫ్రీ చేస్తే అయిపోయింది. గుళ్ళ అంటే పాత గుళ్ళు అవి. ఇప్పుడు నువ్వు ఇండివిజువల్ ప్రోగ్రామ్ చేస్తున్నావు దానికి చార్జ్ చేస్తా అమౌంట్. ఓకే. ఏవైతే పాత గుళ్ళు ఉన్నాయో ఇప్పుడు గోల్కొండ గానీ, బల్కంపేట గానీ, కార్వాని గానీ కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళ కాడ మాకు పేమెంట్ ఉంటారు ఒక దగ్గర వేయడానికి. ఇక మనిషిని బట్టి ఒక మీరు ఇంకొక లేయర్ అనుకో, ఇద్దరు మనిషిని బట్టి అన్న. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ చేయాలి, 4 గంటలు చేయాలి, 4 గంటలకు తగ్గట్టు నా ఎంబడి పూర్వలు ఉండాలి, వాళ్ళు చేసుకునే పసుపు కుంకుమ మేకప్ అవన్నీ. అంటే మరి 4 గంటల లేట్ అయిపోతుంది కానీ 6 గంటలకు స్టార్ట్ చేస్తే 12-1 గంట 4 గంటలని దొరకపోతారన్న. 4 గంటలని దొరకపోతే 6 గంటలకు పోతారా వేస్తే రాత్రి 2 గంటలకు ఇట్లా పెడతాం. అవును. మళ్ళీ పొద్దున 10 గంటలకు ఎట్లా ఉంటది, ఆడు స్నానం చేసుకొని ఇంటికి వచ్చి తిని వాడుకున్నప్పుడు 3 అవుతుంది, నిద్ర పట్టదు. గంట సేపు 2 గంటలు నిద్రపోతాడు. మళ్ళీ పొద్దున్న లేస్తూనే ఉంటాడు. ఆడు 10 గంటలకు పోతరాయిషం వేసేది ఉంటే 6 గంటల నుంచి ఫోన్లు కొడతాడు. అంటే ఈడేమో రాడేమో, చెయ్యి ఇచ్చేస్తాడేమో, మళ్ళా ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే ఊర్లో ఇజ్జత్ పోతుంది మొత్తం. ఆడు బ్యానర్ ఎవరికి ఇవ్వలే, ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలే. అయితే ఒప్పుకుంటా, కాదంటే దండం పెడతా. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా, వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తా. ఏదైనా వేరే పోతరాజుకి నాకు మాట్లాడిన పేమెంట్కి డబల్ పేమెంట్ ఇచ్చానా పెడతా. కాకపోతే నేనైతే వాళ్ళకి హ్యాండ్ ఇవ్వలే, ఇప్పటిదాకా హ్యాండ్ ఇవ్వలే, ఇయ్యను గిట. అయితేనే చేస్తా, కాకపోతే వదిలేస్తా అంతే తప్ప కాకముందే అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఎంకరేజ్ చెయ్య. ఓకే. చాలా మంది పేరెంట్స్ కి పోతరాజు వేస్తున్నారంటే ఇష్టం ఉండదు. పిల్లలు వేస్తున్నారంటే తల్లిదండ్రులకు నచ్చదు, వేయొద్దు అని అంటారు. నా దగ్గర వచ్చేటోళ్ళకి మాత్రం అన్నారా మిమ్మల్ని నా దగ్గర ఇట్లా చెడగొడుతున్నారు? నా దగ్గర వాళ్ళు రాలే అన్న ఇప్పటిదాకా. నేను ఒకటే సిద్ధార్థం, నువ్వు పోతరాజం నీకు వస్తే నీ తల్లిదండ్రులు రావాలి. మీ తల్లిదండ్రులు వచ్చి అవు మాకు ఇష్టపూర్తంగా వేస్తున్నామని చెప్పాలి. మీ తల్లిదండ్రులను నువ్వు బలిమితికి వేసి చచ్చిపోతా, నువ్వు అన్న దగ్గరికి పోయినాక పోతరాజం ఇష్టం లేదు అన్నావు అనుకో, నేను గుద్దుతా, టీవీ కొడతా, అది కొడతా అంటే బలిమితి చేసి తీసుకొస్తారు కొంతమంది. వాళ్ళని ప్రశాంతంగా కూర్చోబెట్టి అని ఫస్ట్ బయట కూర్చోబెడతా, వాళ్ళని అడుగుతా, లేబెట్టా ఇట్లా భయపట్టించి ఇట్లా అంటే వాడిని లోపల పిలిచి ఒకటే వాడిని అర్థమయ్యేటట్టు చెప్తా. పోతరాజంలా ఇట్లాంటి యాక్సిడెంట్లు అయితే ఇట్లా అయితే ఇట్లా అయితే ఇట్లా అయితే ఇది మంచిది కాదు, కొన్ని రోజులు వెయిట్ చేయి, నువ్వు మంచిగా పెద్దగా కొంచెం తెలివి వస్తుంది, బలం పెరుగుతుంది, అప్పుడు నీకు నేను మమ్మీ డాడీని ఒప్పి చేపిస్తా అని చెప్పి కొంచెం కన్విన్స్ చేసి ఎలగొట్టేస్తా. కొంచెం మంది తల్లిదండ్రులే వచ్చి ఒప్పిస్తాం, మా కొడుకుకి వేయాలి, మేము మొక్కుంది, కొడుకు గుట్టక పోతలింగని మొక్కినాం, ఆ మొక్కినందుకే నాకు కొడుకు గుట్టిండు, ఈయన కొంచెం తెలివి వచ్చినాక వేపిస్తాం అనేటోళ్ళు ఉంటారు. కొంచెం మంది తాతలు ముత్తాతలు మన్మన్లు వేసేటోళ్ళు ఉంటారు, అట్లాగే ఉంటారు. ఓకే. మీరు అన్నారు ఇంతకుముందు అంటే మేము వేషం వేసుకుంటాము, మీ ముఖంలో ఆనందం చూడడానికి మా ముఖం ఖరాబ్ చేసుకుంటాం అని. అది పోయినసారి 2-3 సంవత్సరాలు తిన్నా మళ్ళీ అంతే కదా. ఇప్పుడు పసుపు కుంకుమ వేసుకుంటే అది వానకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మీ ముఖాలలో ఆనందం చూడడానికే మా ముఖాలను ఖరాబ్ చేసుకుంటున్నాం. ముఖాలు ఖరాబ్ చేసుకోమని అడిగిరా? ఎవరు అడిగిరా? అవునా నీ మేకప్ అందా పసుపు చాలా మంది చెప్తారు, అట్లా చాలా మంది చెప్తారు. నువ్వు అడగవేమో కానీ మంది అడుగుతారు. మళ్ళీ నేను పోయేటప్పుడు మళ్ళీ పసుపు కుంకుమ మేకప్ వెళ్ళి పసుపు కుంకుమ వానకి నీళ్ళకి వెళ్ళిపోయినప్పుడు నేను సైలెంట్ గా నడుచుకుంటూ పోతా. నువ్వు మేకప్ వేసుకునేటోనికి ఎందుకు కెమెరా పెడుతున్నావు? మళ్ళీ అందరికి పెట్టు, పోయేటోనికి వచ్చేటోనికి పెట్టు. ఓకే. మళ్ళీ కెమెరాల వండికి మేకప్ వేస్తారు అంతేనా? కెమెరా అందరినీ విజువల్స్ లో అందరినీ చిత్రకించు, నన్ను ఒక్కనే పర్సనల్ గా చిత్రకించకు. ఓకే. అట్లా నేను వేస్తున్నా అంటే ఆ పోతరాజు అనేది గంభీరత్వమే. ఆయన ఒక గంభీరంగా చూస్తాడు, ఆయన నవ్వుకుంటా కామెడియన్ లెక్క ఉన్నాడు. పోతరాజులు పోతరాజు వేషం వేసుకుని తాగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తాగడం కరెక్ట్ అని నేను అంటలేను. తాగుతారు కదా, మెజారిటీ తాగుతారు, తప్పు పడతలేం కానీ జరిగేదేగా, ఏం చేస్తాం? ఏడదాగంగా చూసినావా? నన్ను చాలా సార్లు చూసిన. ఊకే తాగిన అంటున్నావు, ఇట్లా షీషాలు పట్టుకొని సాటుకు తాగుతారు కదా, డాన్స్ ఆడతారు. నీ పైసలు ఇచ్చి తాపిస్తున్నావా? మళ్ళా ఎప్పుడు మనం పలారం బండి తీస్తే పలారం బండి తీసినావా? తీసిన 3 సార్లు. మళ్ళీ పోతరాలకు దాపిచ్చినావా? అంటే తన పైసలు ఎక్కువైనా అందుకే అడుగుతారు, డిమాండ్ చేసినప్పుడు బాబు నా తన మా బాబు అయిపోయినాక తాగుతారు, కొంతమంది ముందే తాగుతారు. నా తన బర్రె ఉంది, దాని పాలు నీళ్ళు కలపకుండా చిక్క ఇస్తా, 2 గ్లాసుల పాలు తాగురి, కావాలంటే ఇంకో 2 గ్లాసులు ఎక్కువ ఇస్తా, బనానా తినూరి, ఎనర్జీ వస్తుంది. అయిపోయేటప్పుడు మీ డిక్కీలో 4 బీర్లు పెడతా, ఫుల్ బాటలు పెడతా అని చెప్పి ఖుషి అవుతారు. నువ్వు అయిపోయే లోపల నువ్వు ఊగుతుంటావు, నువ్వు పెద్ద పోతరాజు అవుతావు, నువ్వు ఊగుతావు. మంది మాట ఏడునే మందు అయిపోయినాయి, వాయిస్ బంద్, అట్లా వాయిస్ బంద్, పలారం బండి తీసాడు నువ్వు అంటూ అంటే నీ డైలాగ్ చెప్తున్నాను. ఒకవేళ పర్సనల్ గా పలారం బండి తీసినావు అనుకో, అందుకే ముందే సరే నేను ఒక మాట చెప్తాను, పలారం బండి తీసినావు,
నువ్వు హెడ్ దోస్తులను పిలిచినావు, కాందాన్ని పిలిచినావు, ఆడిపించినావు, మమ్మల్ని ఆడిపించినావు, దుంకులు ఆడిపించినావు. ఫస్ట్ వచ్చినప్పుడు ఏం డైలాగ్ కొట్టినావు? అయిపోగానే మీ కోట పక్కకు పెట్టినా, మీ పెడతారు కదా, మీ ఇస్తా పక్కకు పెట్టినా ఇచ్చేస్తా పోయేటప్పుడు నా పైన నమ్మకం లేదా అని తోపు మాటలు మాట్లాడతావు. ఆ ఈవెంట్ అయిపోయినాక ఏం చేస్తావు తెలుసా? ఈవెంట్ అయినాక నీ తెల్ల కుడతా ఎల్లో కలర్ కుడతా అవుతుంది, నీ గుండెలు 2 పోతాయి, నేను ఎత్తి చెదిరిపోతుంది. నీ మొట్టుకున్న నువ్వు చిన్న బొట్టు ఇప్పుడు నేను పెట్టుకున్నట్టు బొట్టు పెట్టుకుంటే అది పెద్దగా అవుతుంది. దాని తర్వాత నువ్వు మాకంటే డేంజర్ పోతరాజు అవుతావు. అవి ఏమో అయినావు, ఇక పోతరాజు అయినావు. అన్న నాది ఏదన్నా నా ఇంటికి వచ్చినాక స్నానం చేసుకొని అన్న మాది కోసం పక్కకు పెట్టినాను, ఏడున్నాయి మొత్తం మా దోస్తులు తాగేసారు, మా బావలు తాగేసారు, లేవు అంటే టైం చూస్తే 10 రాత్రి 10, 11 అన్న జర వైన్స్ కుళ్ళని తెప్పి అన్న అంటే ఒక టైంలో మనకి 10 గంటలకు వైన్స్లు ఉండేనా లేకుండా 9 గంటలకు పని చేస్తుండే. సరే ఏదో టైం అయిపోయిందన్న అంటావు, టైం అయిపోయిందన్న అంటే ఇప్పుడు మేము నోరు ఎలా పెట్టాలి? అరే అయిపోయినాక ముందే తాగేస్తారు అంతేనా? ముందే తాగేం, నువ్వు అట్లా ఇస్తే మేము ముందే సేఫ్ సైడ్ చేస్తాం. ఏమంటారు ముందు తాగటం ఏమంటారు? ఇక ముందు ఇప్పుడు ముంగట తెచ్చిపెట్టి ఊకునేటోళ్ళు అడుగుతారు, ముందే అడుగుతారు తయారైతే కూడా తీసుకురా. కొంచెం మంది అవుతారన్న, తాగినా కానీ తాగనట్టు ఉంటారు, ఎనర్జీగా మంచిగా తాగినట్టు కలర్ వేసుకుంటారు మొత్తం. నువ్వు నోట్లో తెచ్చి పైప్ పెట్టు, ఆయన ఎక్స్ప్రెషన్ కనబడదు అంటున్నా. ట్రాఫిక్ వాళ్ళ దగ్గర ఒకటి అది ఏమంటున్నా, అది మిషన్ కనబడదు అంటున్నా. డ్రింక్ అంటే మిషన్ ఉంటుందా? ప్లస్ అవుతుంది మీకే అంటున్నా. నేను ఏమంటున్నా చెప్పాలన్నా, మా మూతి దారికి రానికే నువ్వు ఏమన్నా అప్పుడు సంసారం చేస్తున్నావు, మూతిలో మూతి పెట్టి మాట్లాడానికి నువ్వు ఆడేళ్ళు వాడతావు, నేను నీళ్ళు వాడతా, నా షో నేను చేస్తా, నా డాన్స్ నేను ఆడతా. తాగినాక కనబడదు అంటున్నా. కొంతమంది ఆతారంటే అందరిది అయినా కనబడదు అంటున్నా. ఇప్పుడు నువ్వు ఏం తిన్నావు, నీ కడుపులో కనబడుతుందా? నాకు తాగింది ఎట్లా కనబడుతుంది అన్న? అరే నువ్వు మేకప్ వేసుకుంటే కనబడదు, మేకప్ లేకపోతే కనబడుతుంది కదా తాగిన. అంటే ఫేస్ డల్నెస్ అట్లా గుర్తుపట్టడం అంటావా? నార్మల్ వ్యక్తిని గుర్తుపడతారు, తాగిండు లేదు అని గుర్తుపడతారా లేదా? గుర్తుపట్టేటోడు తాగిండా తాగిండా లంగన దొంగన ఈజీగా ఫేస్ చూసి గుర్తుపట్టచ్చు. ముచ్చట చెప్తా నీకు, అంటే తాగినాక ఫేస్ నువ్వు డల్ అవుతుంది అంటున్నావు, కానీ నా నడకపి చేంజ్ అవుతుంది కదా. నీకు సొలుకుంటా పోతాడు. మా పోతరాజులే మధ్యలో ఏర గుర్తులేదు తీసే టైంలోనే మధ్యలో ఒకసారి ముందే అడిగిరు మందు తెచ్చినాం, తాగినారు. తాగిని అంటే తాగుతారే నార్మల్ ముందే తాగుతారు, ముందే ఆటోలు ఉంటారు కొంతమంది, వాళ్ళ డాన్స్ కోసం అలర్ట్ కోసం ఊపు వస్తుంది, ఊపు కోసం తాగినారు. తాగిన తర్వాత ఏమైంది, ఒకడు ఎక్కువ తాగేసిండు. ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరు పెట్టినప్పుడు ఒక నార్మల్ ఉండే ఒకడు ఎక్కువ తాగినాక ఇచ్చేటోళ్ళు చెప్పాలి. అది ఒకని పిలిచి ఇని కొట్టు, వాడు అన్న నన్ను కొట్టిపి అన్న అంటే పిలిచి నన్ను కొట్టు అంటే కొట్టకుండా వెళ్ళిపోతాను గమ్మున. అయితే నేను ఇద్దట్లో ఎవరు ఎక్కువ తాగిరా మనకు గుర్తుపట్టాం కదా మేకప్ వల్ల. తర్వాత అర్థమైంది అయితే నీకు ఒక్కడికనే కదన్న, ఎవ్వరు పోతరాజం ఆర్డర్ ఇచ్చినా పలరమ్మడ్ల కన్నా ఏమన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసి ఏమనాలంటే మంది ఇచ్చినా కానీ అన్న ఇప్పుడు కొద్దిగా తాగండి, అయిపోయాక మీ వాటా మీకు ఇచ్చేస్తాం, తీసుకొని వెళ్ళిపోండి. ఎక్కువ తాగడం వల్ల ఫ్యామిలీస్ ఉంటాయి, అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళు ఆడుతుంటారు, మిస్లీడ్ అవుతుంది. ఈడ ఒకళ్ళకి తలిగితే ఒకళ్ళు గొడవ పెట్టుకొని మీ దాకా వస్తారు. మొత్తం ఇన్ని లక్షలు పెట్టి నేను చేసుకుంటున్న జాతర ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ ఇచ్చిండో ఆయన రిక్వెస్ట్గా చెప్పుకోవాలి. నువ్వు అట్లా కాదు, నువ్వు తాగు వానికి దాపి అంటే వాడు డిచ్ అయితే ఇక నువ్వు డిచ్ చేసేస్తే మొత్తం ఆగం అయిపోతుంది స్టోరీ. ఓకే, మీది ఏమైనా సంఘం ఉంటుందా? పోతరాజుల సంఘం ఉంటుంది, పోతరాజు సంఘం ఉంటుంది. ఎంతమంది ఉంటారు మొత్తం సిటీ మొత్తంలో? సిటీ మొత్తంలో 800 మంది ఉంటారు. ఇప్పుడు అందరు కలిసి ఉండడం ఒక 450-500 మంది దాకా అయితే కలిసి ఉన్నారా? ఉన్నారు. ఏమైనా ఇన్సిడెంట్స్ అయితే కూర్చోబెట్టి మాట్లాడి సంజాస్తాం వాళ్ళకి. ఇట్లానే తాగి ఇవ్వండి కొట్టడం, దెబ్బ తగిలింది అని చెప్పేసి పేమెంట్లు ఇవ్వకపోతే పోతరాలను వేయించుకొని కూడా పైసలు ఇవ్వకుండా ఎలా కొట్టాలి కూడా ఉంటారు. ఏం చేస్తారు అప్పుడు? అదే సంఘం నుంచి పెద్ద మనుషులు పోయి మాట్లాడి ఏం తప్పు జరిగింది, మళ్ళీ అదేంది, మళ్ళీ మనోడికి తప్పు చేసి ఉంటాడు ఆడ ఏదో ఒకటి, అందుకే ఆడియని అంటాడు. వస్తాన టైంకి కరెక్ట్ రాడు, ఆర్డర్ అంటారు, వేరే దగ్గర ఆర్డర్ వేసి వచ్చింది అంటారు, వేరే దగ్గర రిసీవ్ అన్న లేట్ వచ్చింది ఒకటి, ఆడలేదు ఒకటి, మధ్యలో వెళ్ళిపోతారు ఒకటి, మధ్యలో వెళ్ళిపోవడం, ఒకసారి కింద పడిపోతారు తాగిగా తినబడ్డా అంటే ఆయన బాధ్యత వేరే అయిపోతుంది. ఇక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనదికి ఏం తప్పు పెట్టుకోకుండా ఉంటే మనం ముంగటంతో అనిపిస్తుంది అన్న. ఈ సీజన్ మొత్తం ముఖాన్ని పెయింట్ వేసుకొని డాన్స్ ఆడి ఒళ్ళు హూనం చేసుకొని సంపాదించింది ఏం లేదు, రిస్క్ అనిపించదు అన్న, ఆనందం అనిపిస్తుంది. ఆ తల్లికి ఎంత సేవ చేస్తున్నామా, ఆ తల్లిని ఎంత మంచిగా చూసుకుంటున్నామా. ఈ ఆషాఢ మాసంలో నన్ను ఎన్నిసార్లు ఆ తల్లి తలుచుకుందా, ఎన్నో అడ్డంకులలో పలరమ్మండి తీసుకొచ్చిండు, నా పోతలింగడు తొట్టెలను తీసుకొచ్చిండు, బోనాలను సమర్పించిండు అనే ఆ ఒక దీవనార్తి మాకు ఆ తలుగుతుంది, ఆమె బ్లెస్సింగ్స్ మాకు ఉన్నాయని చెప్పేసి ఆనందపడుతుంటాం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే బ్లెస్సింగ్స్ నాకు దొరికినాయి అన్నంత ఆనందం నాకు. ఓకే, మీరు చాలా చోట్ల పోతురాజు వేషం వేస్తారు కదా,
కొన్ని గుళ్ళల ఏమంటారు దాన్ని తెల్లారి బలిగంప బలిగంప భవిష్యవాణి చెప్తారు కదా. బలిగంప బలిగంప first అయినాక భవిష్యవాణి ఉంటుంది. భవిష్యవాణి అయిపోయినాక గావు ప్రోగ్రామ్ ఉంటుంది, గావు ప్రోగ్రామ్ తర్వాత బలిగంప కార్యక్రమం. ఓకే, భవిష్యవాణి ఫస్ట్ ఉంటుందా? భవిష్యవాణి ఫస్ట్ ఉంటుంది. ఓకే, భవిష్యవాణి చెప్తుంటారు కదా. భవిష్యవాణి చెప్పినప్పుడు నార్మల్గా సికింద్రాబాద్ ఫేమస్ మన దగ్గర. అవును, సికింద్రాబాద్ తర్వాత అంబర్పేట ఇట్లా కొన్ని ఏరియాలు ఉంటాయి. ఉన్నాయి. సికింద్రాబాదే చాలా మంది చూస్తారు, చాలా మంది చూస్తారు. ఫస్ట్ భవిష్యవాణి కాబట్టి సికింద్రాబాద్ చూస్తారు, లాల్ దర్వాజా చూస్తారు, ఇక కొన్ని 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 ఏరియాలలో అయితే ఆ చూస్తారు. భవిష్యవాణి చెప్పేటప్పుడు ఏమనిపిస్తానా మీకు? అంటే భవిష్యవాణి చాలా గుళ్ళు పోతుంటారు కదా మీరు. భవిష్యవాణి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్రంలో శివసత్తులు గణాదులు దేవుడు వాళ్ళ పూర్వీకుల కాలం నుంచి వాళ్ళకి వచ్చిన ఒక గాడ్ గిఫ్ట్, వాళ్ళు ఏదైతే భవిష్యవాణి చెప్తారో వాళ్ళు చెప్పినట్టుగా జరుగుతాయి గిట. ఎందుకంటే వాళ్ళేం ప్రిపేర్ అయ్యి రారు, వాళ్ళకి ఒక ట్రైనర్ ఉండడు, వాళ్ళకి వాళ్ళు నేర్పియరు. వాళ్ళు పచ్చికుండ పైన భవిష్యవాణి చెప్పడం నాటే జోక్ మన తెలంగాణలో ఎక్కడ రాదు అట్లా. నువ్వు ఆంధ్రలో పోతే భవిష్యవాణి చెప్తారా? చెప్పరు, మనకు తెలియదు. చెప్పరు, ఏడ చెప్పరు. తెలంగాణలో భవిష్యవాణి చెప్పినట్టు ఏడ చెప్పరు. ఓకే, మన దగ్గర అన్ని అపాయాలు వస్తాయి, పోతాయి. మనం ఎంత ఎంత పెద్ద కరోనా వచ్చినా ఎదుర్కొన్నామా, ఏది వచ్చినా ఎదుర్కొన్నాం. అట్లా వాళ్ళ దగ్గర భవిష్యవాణి అనేటోళ్ళు స్వచ్ఛమైన తల్లులు అంట నేనంటే. ఎందుకంటే వాళ్ళు చెప్పేది పక్కా జరుగుతుంది, పక్క అయితే గిట అట్లా. రైట్. సో భవిష్యవాణి చెప్పినప్పుడు ఈడ సత్యం ఉంది, ఇలా కరెక్ట్ చెప్పిరా అని అనిపిస్తుంది. చాలా గుళ్ళు ఉంటాయి, ఏ గుడిలో బాగా అనిపిస్తున్న భవిష్యవాణి, ఏడ సత్యం అనిపించింది? నాకైతే సికింద్రాబాద్, లాల్ దర్వాజా, సికింద్రాబాద్ ఈ రెండు జగలలో మంచిగా అనిపిస్తుండే. ఇంకొకటి, నేను భవిష్యవాణి పక్కనే నేను పోతరాజేశం వేస్తుంటే నా పక్కకి భవిష్యవాణి చెప్పే కోరంటి మదమ్మ, ఆమె అమ్మ అంటాం మేమందరం, కోరంటి మదమ్మ నా పక్కకే రెడీ అవుతుండే, నేను ఆమె పక్కకి పోతరాజేశం వేస్తుండే. ఆమె భవిష్యవాణి ఎప్పుడు నేను బాగా వింటుండే, మైండ్కి మంచిగా చేసుకుంటుండే. ఆమె చెప్పేది అంతా బాగా వింటుండే, అంత మంచిగా చెప్తుండే. కోరంటి మదమ్మ బాగా చెప్తుండే. ఆమె తిన్నాక ఆమె నా దగ్గరకు వచ్చి ఆమె దాంట్లోని నాకు ఇంత బొట్టు ఇస్తుండే. ఆ బొట్టుని నేను శిరస పైన పెట్టుకొని ఎంబడే గావు పడుతుండే, యాట గావు పట్టి శాంతింపు అయినాక ఆమెను తలుచుకుంటుండే, కోరంటి మదమ్మని తలుచుకుంటుండే. అంటే ఆమె చెప్పిన భవిష్యవాణి అంత మంచిగా ఉంటుంది అనమాట. విన్నా కానీ పైకి ఏదేదో నెగటివ్ లెవెల్స్ వేరే అనిపిస్తుంది. అట్లా ఆమెను దగ్గరికి చూసిన వీళ్ళందరినీ టీవీలో చూడడమే నా బచపన్ నుంచి అట్లా. సో ఫైనల్గా పోతరాజు వేషం వేస్తే ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు మీరు వేస్తారు మిమ్మల్ని బలి కోరుతారు, సోర్స్ బలి కోరుతుంది, దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది పోతరాజు వేసేటోళ్ళకి. గురువు ఉండాలి, గురువు చూసుకోవాలి, గురువు మంచి చెడ్డలు చూడాలి. ఇదంతా మూడుతో వాళ్ళ కాడ నిమ్మకాయలు తీసేసుడు కానీ, నీకు తాయి తీయడమే కానీ, నీకు మంచి చెడ్డ నియమాలు చెప్పడమే కానీ, అవన్నీ పోతరాజు రాగానే ఏదో పసుపు రుద్దంగానే ఒకసారి నీకు పూసలు కట్టగానే వస్తాది కాదు. వస్తాది అంటే మొత్తం సర్వం చూసుకోవాలి, వాళ్ళకి మంచి చెడ్డ అన్ని చూసుకోవాలి. చాలా మందిని చూసినాం, నాకే అయినాయి. చనిపోవడం అయితే 2-3 చూసిన. అంటే వాన్ చెడు నివారణ వాడే చేసుకోవడం, తప్పులో పోవడం చూసినాం. ఓకే, ఇప్పుడు మీరు పోతరాజు చేస్తారు అనుకో, మీకు యాంటీగా కూడా కొంతమంది చేస్తారంట, నిజమేనా? చేస్తారు. యాంటీకి లేకపోతే పోతరాజం ఏడవుతుంది. ఇప్పుడు అంతా ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు హీరో ఈజీగా ఉంటుందా అప్పుడు టార్గెట్ చేయడానికి? ఏం టార్గెట్ చేయడానికి ఏముండదు అన్న. ఎవరి షో స్టార్ వీక్ అవుతుందా పోతరాజు వేషంలో ఉన్నప్పుడు? స్టార్ ఉంటాం కదా మన తలరాత, స్టార్ వీక్ అయిపోతుంది. అంటే వీక్ అంటే కొంచెం మంది మంత్రకాలు వచ్చి వాడిని వీక్ చేయడం, వాడు ఆడేటప్పుడు వాని మీద చదవడం, వాని పేర్లతోని వాడు వచ్చే వేని మొత్తం ఖతం చేయడం, అట్లా డల్ చేసేయడం. ఎంతో యాక్టివ్ గా చోరస మీద చూపిద్దామన్న షో చేస్తారు. అయితే ఇవన్నీ జోగైన ఇప్పుడు అవన్నీ ఆ ట్రెండ్. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదా, అంత తగ్గిపోయిందా? అప్పుడు ఉన్నప్పుడు మజా ఉండే అన్న, ఇప్పుడు ఓకే. తల్వార్ శివ పోతరాజు వేసే తల్వార్ శివ చేతబడి కూడా చేస్తారని చెప్పి. చేతబడి ఎందుకు చేస్తానా, నాకు ఏం అవసరం వచ్చింది? నేర్చుకురా, నేను అగోరనా ఏమన్నా చేతబడి గీతబడి ఏం నేర్చుకోలేనా? నీకు మంచి చేయడం నేర్చుకున్నా, నేను మంచి గాడం నేర్చుకున్నా, అంతే తప్ప నీకేమైనా ఇట్లనే అది తలిగింది ఇది తలిగింది 3 తోల కాడికి అట్లా నాకు ఇది ఎట్లా అంటే తీసేస్తా. ఎవరికైనా పిల్లలు అయితే అంటే మంది చేయడం, గాలి పెరిగింది, ఇది గాలి పోయింది, చక్కగా ఉంటలేవు, గాలి తలిగింది అంటారు కదా, గాలి గసోంటివి అన్న డిస్ట్రిక్ట్ తీసేసేది గసోంటి, అంతే. గసోంటి మంచి పనులు చెడు అలవాట్లు లేవు, ఏదైనా ఉంటే అడ్వాన్స్ చూపెట్ దేకిలింగ్ అంట. నేను అసలు జోలికి పోను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంకరేజ్ చేయ, షాప్ ఓపెనింగ్లు, బిల్డింగ్ తండగలు, కథా కార్యక్రమం, ఎవరికైనా చండీ హోమం కావాలంటే మా అన్నలు ఉన్నారు, వాళ్ళని మాట్లాడిపిస్తా. వాళ్ళు పూజ పునస్కారం చేసుకుంటారు, నాతో అయిన పూజలు నేను చేసుకుంటాను. ఓకే. సో
సో మొత్తానికి ఇప్పుడు గోల్కొండకి రెడీయా మొత్తం ముస్తాబ్ అవుతురా? ఆల్రెడీ రెడీ అయిపోయినా అన్న. మొన్న సామాన్ పూజ చేసినప్పుడే తయారైపోయినాం. ఇక వెయిట్ చేస్తున్నాం. అమ్మవారు మీ గురువు ఉంటాడు కదా ఆయన భరత్ గురు మా అన్న అయితే, భరత్ పంతులు అన్న. భరత్ పంతులు గారు ఆయన పైన ఏదో కామెంట్లు వచ్చినట్టునే అవి కొబ్బరికాయలు వలగొట్టే కామెంట్లు చేసి అది కామెంట్లు అంటే ఆయన నిమ్మకాయ గాల్లో కొడుతుండు కదా, అట్లా ఎవరైనా కొట్టగలిగితే చూపెట్టండి. అంటే ఆయన నిమ్మకాయ ఏంటంటే వేసి కత్తితో కొడతారు కత్తితో తలవారితో 2 pieces. కొట్టలేదు. అది ఒక చెడు నివారణ కోసం అది. ఓకే దాన్ని షెడ్యూల్ ఆడుతున్నా అని చెప్పి ఒక ఆయన కామెంట్ షటిల్ ఆడుతున్నా షెడ్యూల్ కావాలని. ఓకే ఇక దానికి అదే ఆయనకి ఏం అర్థమైంది ఆ టైంలో అట్లా పెట్టేసిండు ఆయన. కానీ అది రిమూవ్ చేసిండు, భక్తిపరంగా ఆయన రిమూవ్ చేసిండు. కానీ దాన్ని పెట్టినప్పుడు ఎంతమంది అయితే చూసి తప్పుగా నవ్వుకున్నారో బాధ అనిపించింది నాకు. అంటే చేసేది ధర్మమే, అధర్మం ఏం లేదు ఆడ. ఏం కామెడీ షో అయితలే కదా. రైట్. దాన్ని అట్లా ఎవరు వేరే ఛానల్ వాళ్ళు చేయొద్దు అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే దానివల్ల మళ్ళీ హిందూ ధర్మంని మనమే కించపరిచినట్టు అవుతుంది. వేరే దగ్గర పోయి ఏమైనా గడబడేటప్పుడు ఒక వీడియో చేయమంటే చేయరు. ఇప్పుడు యాదగిరిగుట్ట పోతుంటే ఒక నరసింహస్వామిది అవతారం వచ్చిందని చెప్పి వీడియో చేస్తుండు ఒక తమ్ముడు, బాగా చేస్తుండు, బాగా తల్లాడుతున్న గుడి గురించి. పైన మళ్ళా కాకతీయుల కాలం నుంచి ఉన్న గుళ్ళునే, పైన శివలింగము, పైన అమ్మవారి గుళ్ళు పైననే ఉన్నాయి, గుట్ట మీద. దాన్ని దర్శించడానికి ఎవరు పోరు, పూజలు చేయరు, ఏం చేయరు. మళ్ళీ ఫేస్ చూస్తే మళ్ళీ అది నరసింహస్వామి అవతారం కనబడుతుంది. దాన్ని మనం గుర్తించి ఆయన జెండా పెట్టి ఆయన ఏదో చిన్న పూజను ఏదో గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న యువసేన కానీ అక్కడ ఉన్న పబ్లిక్ కానీ గుర్తిస్తే ఎంత బాగుంటుంది. పాపం ఒక్కడు తల్లాడుతుండు, ఆయన కోసం తల్లాడతలేడు. ఆయనకు ఏదో బంగారం కావాలి, పైసా కావాలి, తిండి కావాలి, తిప్పలు కావాలని తల్లాడతలేడు. ఆడ దేవుడు ఉన్నాడు, కంటికి కనబడుతుండు, చూసి ధరించండి, ఏదైనా మార్గం చేయండి అంటుండు. అంతే తప్ప మనోడు ఎంత తల్లాడినా కానీ వెనకకి అయిపోతుండు, వెనక గుంజేస్తున్నారు మనల్ని. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయమంటున్నా. ఎందుకంటే మన దేవుడు, మన సంప్రదాయాన్ని, మన దేవుళ్ళని కాపాడుకోవాలి, మనం అందరితో కలిసి ఉండాలి, మనం అందరిలో ఉండాలి. రైట్ అట్లా. రైట్ అన్న, ధన్యవాదాలు.